10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. అలరల యమునా తీరాన ఉన్న రాధ. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడి ఎన్నో పనులు పెట్టుకున్న స్టూడెంట్స్ పిలిచారు అనే అభిమానంతో వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని రావడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఈ పదానికి ఎంత తేడా ఉంటుందో అలాంటి టీచర్ అనే పదానికి పద్మావతి మేడం గారు మనకు నిదర్శనం అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో విద్యార్థుల్లో భయం పోగొట్టడానికి, పోటీతత్వం పెంచడానికి స్టూడెంట్స్ని గ్రూప్గా డివైడ్ చేసేవారు. గ్రూప్గా డివైడ్ చేసి ఆ గ్రూప్లో ఒక బాగా చదివే వ్యక్తి, మిగతా కొంచెం డల్గా ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య అంటే నేను ఒక అభిప్రాయం కుదిరేటట్టు, సో వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టుగా ప్రోత్సహించేవాళ్ళు. ఎంకరేజ్మెంట్గా కూడా ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. సో ఆ విషయం మాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ మా స్టూడెంట్ సో కంబైన్ స్టడీస్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏ విద్యార్థిని అడిగినా ఇప్పటికీ నాకు మ్యాథ్స్ అంటే భయం పోగొట్టింది మేడం గారు, లేదంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ రావడానికి కారణం మేడం గారు అని చెప్పేవాళ్ళు. చాలా కష్టపడి చదువుతూ ఉన్న వ్యక్తి, చాలా ఓపికగా పాఠాలు చెప్పేవాళ్ళు. సో పుల్లయ్య మాస్టర్ గారు ఈ స్కూల్కి పీఈటీగా చాలా సేవ చేశారు. సో పుల్లయ్య మాస్టర్ గారిలో గమనించిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ పిల్లల విషయంలో చాలా స్పోర్ట్స్ ఆడించే విషయంలో కానీ, హార్డ్ వర్క్ విషయంలో కానీ, కమిట్మెంట్ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. శివరాయ మాస్టర్ గారు ఆ టైంలో స్కౌట్ని నడిపించేవాళ్ళు. సో చాలా క్రమశిక్షణ భావం కలిగిన సార్. సో విద్యార్థులకి క్రమశిక్షణతో పాటు సేవా దృక్పథం కూడా అలవాటు చేశారు. సతీష్, శ్రీను, అలీ, ప్రసాద్, పని, బాను అందరూ వచ్చేసి కూర్చోవాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి టి గోపి ప్రిసైడింగ్ చేస్తారు.
గోపి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్. ఈరోజు మన 2001 నుంచి 2006 వరకు చదువుకున్న 10th బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా ఇక్కడికి వచ్చిన గురువులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. మేమందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి మిమ్మల్ని పిలుచున్నాం. మా విన్నపాన్ని మన్నించి మీరు మాకు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఫ్రెండ్స్గా అందరూ డిసైడ్ చేసుకొని రావడానికి మీరందరూ రెడీ వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మొదటిగా దీన్ని జరగడానికి చాలా కృషి చేసిన మన ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. చేసిన గురువులకు అందరికీ మరొకసారి వందనాలు. అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా వెల్కమ్. ఒక్కసారి నుంచి మరలా ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. ఈ విధంగా కలుసుకోవడానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరున వెల్కమ్ తెలియజేసుకుంటూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా అలీ మన గురువులు అందరి గురించి ఒక చిన్న మాట చెప్పి మొదటగా తర్వాత మనం ప్రోగ్రామ్ ముందుకెళ్దాం. కేటాయించి మా కోసం ప్రత్యేకంగా మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అందరికీ గురువులందరికీ మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎన్నో పనులు ఉన్నా కానీ అందరూ కలవాలనే ఒక మంచి కోరికతో చాలా వ్యయ ప్రయాసాలతో కూడి ఇంతవరకు వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పేసి మనం స్కూల్లో నేర్చుకున్నాము. చాలా వరకు మనకి విద్యాబుద్ధులతో పాటు మన జీవితంలో ముందుకు సాగాలంటే మనం నైతిక విలువలు కూడా నేర్పించిన గురువుల గురించి కొన్ని పదాలు మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు మనకి చదివి చెప్పే వాళ్ళే కాదు, మనకి బతుకు నేర్పించేవారు. అలాగే మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి మనకి ఒక మోటివేషన్ ఇచ్చిన మొదటి గురువులు మన స్కూల్కి సంబంధించిన గురువులు. వారి గురించి కొన్ని పదాలు రాశాను నేను. మీ అందరికీ నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను. గురువు అంటే గమ్యం చూపించే దారి దీపం. ఒక మంచి గురువు ఉన్న చోట జ్ఞానం, మార్గదర్శకత్వం, మానవత్వం వికసిస్తాయి. అంటే గురువు అనేవారు ఎలాంటి వారంటే ఒక దారిలో వెళ్తుంటే మనకి వెలుతురు చూపించే ఒక దీపం లాంటి వారు. అంటే మనం ఎటు వెళ్ళాలి, దారి ఎటుంది, ముళ్ళబాట ఎటుంది, పూలబాట ఎటుంది అని చూపించేవారే గురువులు. అలాగే ఒక మంచి విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనకి విద్యాబుద్ధులను నేర్పించి మనకు ఒక మంచి మార్గాన్ని చూపించేవారు గురువులు. అలాగే విద్యార్థి జీవితం ఎలా ఉండాలో నేర్పించే శిల్పి ఒక గురువు. పుస్తకం పాఠాలకే కాకుండా జీవిత పాఠాలను బోధించేవారే ఉపాధ్యాయులు. అంటే పుస్తకాల్లో ఉండే పాఠాలే కాకుండా మన జీవితాలకు సంబంధించిన నైతిక విలువలకు సంబంధించిన మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మన తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలని చెప్పేసి మనకి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించేవారే గురువులు. అలాగే గురువుల మాటల్లో ప్రేరణ ఉంటుంది. అది ప్రగతిని చూపిస్తుంది. ఒక మంచి మాట జీవితాన్ని మార్చగలదు. అది ఉపాధ్యాయుని గొంతు నుండి వస్తుందైతే మరింత శక్తివంతమైనది. అలాగే ఏంటంటే గురువు అనేవారు ఎలా అంటే వాళ్ళ ప్రేరణ అంటే వాళ్ళ ఒక మాటే ఒక మోటివేషన్ అన్నమాట. మన జీవితంలో ఒక చిన్న మాట ఎవరైనా నార్మల్ పర్సన్ చెప్తే అది కొంతమంది వరకే, ఆ ఒక్క పర్సన్ వరకే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఒక గురువు నోటి నుంచి వచ్చే ఒక మాట ఏదైతే ఉందో అది అందరి విద్యార్థుల జీవితాలని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళకు ఒక జీవితంలో ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే తన విజయంగా భావించే గొప్ప హృదయం గలవారి గురువులు. వారి సాధనలో తన విజయాన్ని చూడగల దయాస్వభావం గలవారు గురువులు. అంటే మనం చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి విజయాలు సాధిస్తే అవి చూసి వారు విజయాలు సాధించినట్టుగా ఫీల్ అయ్యేవారే గురువులు అనమాట. అంటే సొంతంగా వాళ్ళ విజయాల్ని ఆనందించే వాళ్ళు ఉంటారు, కానీ
వేరే తన విద్యార్థుల విజయాన్ని కూడా తన విజయంగా భావించేవారే గొప్ప మనసు గలవారు గురువులు. వారి సాధనలో తన విజయాన్ని చూడగలరు. అంటే వాళ్ళు నేర్పించిన బుద్ధుల ద్వారా, మంచి మాటల ద్వారా, జ్ఞానం ద్వారా వాళ్ళు విజయాన్ని సాధిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. అలాగే గురువు చూపించిన దారి ఏదైనా గమ్యం చేరే మార్గం అవుతుంది. ఎందుకంటే అది అనుభవంతో, ప్రేమతో, ధైర్యంతో నిండి ఉంటుంది. అంటే గురువు చూపించే ఏ మార్గమైనా అది వాళ్ళు చెప్పేది కేవలం మన మంచికి. అంటే ఆ చెప్పే సమయంలో మనకు అర్థం కాకపోయినా మన జీవితంలో ముందుకెళ్ళినప్పుడు గతంలో తొంగి చూసుకుంటే వాళ్ళు ఎంత మంచి కోరుకున్నారో, మన కోసం ఎలాంటి విషయాలు చెప్పారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతాం అనమాట. ఆ టైంలో మనకు చిన్న వయసులో తెలియకపోయినా మనం ఈ రోజుల్లో మనం ఇప్పుడు వెనక్కి తొంగి చూసుకుంటే ఆ విషయాలు మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి గురువుల్ని మనం గౌరవించాలి. అలాగే ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఈరోజు పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. మన జనరేషన్ టైంలో మనం గురువుల్ని గౌరవించే వాళ్ళం, పెద్దలంటే గౌరవం ఉండేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితి, పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా, దారుణంగా ఉంది. మొన్న ఒక వీడియో చూస్తే చాలా బాధగా అనిపించింది. ఒక హెడ్ మాస్టర్ ఒక అసెంబ్లీని అందరినీ విద్యార్థుల్ని పిలిచి తన నిస్సహాయతని, వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, వాళ్ళు వారి మాట వినట్లేదు, అలాగే ఏమైనా చెప్తే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఏం చేయలేక తను సాష్టాంగ నమస్కారం చేశారు. అంతకంటే దరిద్రమైన విషయం ఇంకొకటి ఉండదు. అసలు చాలా గుంజుళ్ళు కూడా తీశారు. అలాంటి అంతకంటే దారుణమైన విషయం అయితే ఈ రోజుల్లో ఉండదన్నమాట. కాబట్టి మనం ఎలాగైతే మన గురువులను గౌరవించుకున్నామో మన పిల్లలకి ఈ ప్రాపంచిక విద్య ఏదైతే ఉందో దానితో పాటు నైతిక విలువలు కూడా కలిగి ఉండేలాగా మనం ఒక పేరెంట్స్గా, ఇప్పుడు మనకందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్గా మనం నైతిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చి పెద్దలని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి. ఇలాంటి నైతిక విద్యలతో పాటు ప్రాపంచిక విద్యను కూడా ఇస్తే బాగుంటుంది అనేది మొదటి పీట నైతిక విలువలు వేయాలనేది నా ఒక చిన్న మనవి. అలాగే ఇక్కడ చాలా మంది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఆల్రెడీ చేస్తున్నారు. వారు కూడా తమ విద్యార్థులకి ఈ ప్రపంచిక విద్యతో పాటు కొంత నైతిక విలువలకు సంబంధించిన క్లాసెస్ పెట్టి దానికి మోటివేషన్గా చేస్తే ఆ విధంగా కొంచెమైనా వాళ్ళు మారే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్స్ అందరికీ అండ్ మన స్టూడెంట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. రావాల్సిందిగా వేడుకుంటున్నాం. గోపి కొనసాగిస్తాడు. గోపి చెప్పేస్తానికి ట్రై చేస్తా ఉన్నాడు. మీరు అంటే మా గురుగారుల గురించి ఎంత చిన్నాము, ఎవరి గురించి ఎంత చెప్తాం అనే దాన్ని చూస్తే ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసాము. మాకు మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత మీ బేతపూడి గ్రామం, ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్. నేను మంగళగిరి నుంచి, నేను ప్రజెంట్ ఎన్టీటీ డేటా అనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను. ఐటీ ఇంజనీర్గా చేస్తున్నాను. మాది నెడమరు. నేను హౌస్ వైఫ్ సార్. నెడమరు సార్. నేను ప్రజెంట్ తెనాలి 1 పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రైటర్గా పనిచేస్తున్నాను సార్. ఆ తర్వాత మళ్ళీ రీజాయినింగ్లో ఆగస్టులో, ఆ టైంలో నేను ఆగస్ట్ 10th జాయిన్ అయినప్పుడు ఆగస్ట్ 15కి ఆటల పోటీలు జరుగుతుంటే మా రాధాకృష్ణ మాస్టర్ గారు, నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదురా, బయట స్పోర్ట్స్ జరుగుతుంది, వెళ్ళి స్పోర్ట్స్ ఆడుకో అని పంపించారు సార్. ఆ టైంలో నేను స్పోర్ట్స్ ఆడుతుంటే మన పుల్లయ్య మాస్టర్ గారు చూసి గేమ్స్ బాగా ఆడుతున్నామ్మా, ప్రాక్టీస్ అని చెప్పారు సార్. అలా ఆ రోజు సార్ అన్న మాట వల్ల నేను ఈరోజు ఇలా నిలబడగలిగాను సార్. ఈ నేడు మాస్టర్ గారు వచ్చి ట్రాక్ వేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత నాకు తెలిసి పుల్లయ్య సార్ గారు వచ్చినాక నెడమరు స్కూల్ అనేది నేషనల్ వైడ్గా తెలిసింది సార్. అంతకుముందు వరకు మంగళగిరి మండలంలో నెడమరు స్కూల్ అనేది కూడా ఎక్కువ మందికి తెలిసేది కాదు. ఒక స్టడీ పరంగా మన నాగిరెడ్డి మాస్టర్ గారి వల్ల తెలిసేది, స్పోర్ట్స్ పరంగా నేషనల్ వైడ్గా తెలిసిందంటే అది మన పుల్లయ్య సార్ గారి వల్ల అనేది నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఎక్కడ స్పోర్ట్స్కి వెళ్ళినా కానీ పుల్లయ్య వాళ్ళ అబ్బాయి అంటూ ఉండేవాళ్ళు సార్. అంటే పుల్లయ్య గారు స్టూడెంట్ అని.
ఈ మాట చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేది సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు సార్. మా టైంలో ప్రతి స్టూడెంట్కి ప్రతి టీచరు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఒక బుక్స్ అని కానీ యూనిఫామ్ అని కానీ అంటే స్పోర్ట్స్కి సంబంధించి యూనిఫామ్ అని కానీ ప్రతి విషయంలో కూడా అందరూ ఒక మాట మీద ఉండి పిల్లలు ఒక ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఎంకరేజ్ చేస్తూ బాగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు సార్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ పుల్లయ్య సార్ గారు ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడ పీటీగా చేస్తూ డ్రిల్ మాస్టర్గా తర్వాత పీటీ ట్రైనింగ్ వెళ్ళి 1 month 2 months తర్వాత సెలవులో ఒక 10 days ఇస్తే ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ మాకు వచ్చి ప్రాక్టీస్ నేర్పి 10 days మళ్ళీ ఇటు నుంచి ఇటు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు సార్, ఇంటికి కూడా వెళ్ళకుండా. ఆ టైంలో మేము డిస్టిక్లో ఛాంపియన్గా ప్లేస్ కొట్టాం సార్. 10 days తర్వాత మళ్ళీ నేషనల్ మీట్ స్టేట్ మీట్ జరిగింది సార్. దానిలో కూడా మేము నేషనల్ నేను సెలెక్ట్ అయితే మా తరఫున ఆడొద్దని చెప్పేసి కొంతమంది చెప్తే, అంటే నేను ఆల్రెడీ నేషనల్ ఆడున్నాను, ఒక 1 month నాకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ అయితే దాన్ని నేను ఆడిన యూజ్ ఉంటుందా, కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పేసి మా గురువు గారు ఒక క్రీడా స్ఫూర్తిని చూపించి అప్పుడు అందరు నన్ను నువ్వు బాగా ఆడితే వేరే వాళ్ళకి ఇస్తున్నారండి మీ సార్ అంటే, మా సార్ ఏం చెప్పినా కానీ ఆలోచించే చేస్తారని చెప్పేసి నేను ఆ రోజు అందరికీ చెప్పాను సార్. లాంగ్లో జరిగింది సార్. ఇలా చెప్పుకుంటూ పోతే సార్తో చాలా ఉంటాయి. ఒక మార్నింగ్ 5కి అలా వచ్చేవాళ్ళు సార్ గ్రౌండ్కి, 10 వరకు 9 వరకు ఉండి స్పోర్ట్స్ ఆడించి మళ్ళీ వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసి వెంటనే అసెంబ్లీ కండక్ట్ చేసి మళ్ళీ యూనల్ 11:30కి మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి 1 వరకు స్పోర్ట్స్ ఆడించి మళ్ళీ లంచ్కి వెళ్ళి వచ్చి నాకు మళ్ళీ 3:30కి గ్రౌండ్లోకి వచ్చేసి 7 వరకు కంటిన్యూగా మాతోనే ఉండి గ్రౌండ్లో సార్ టైం మొత్తం గ్రౌండ్లోనే స్పెండ్ చేసేవాళ్ళు. మళ్ళీ అలాగే మేడం గారి గురించి కూడా చెప్పాలి. ఇక్కడ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరికి ఏమి ఇష్టం అనేది మేడం గారికి కూడా తెలుసు. అంటే ఉత్తర ద్వారా దక్షిణ ద్వారా ఎలా ఆకర్షించుకుంటాయి అనేది ఒక అయస్కాంతం ద్వారా దాన్ని మనకి చిన్నపిల్లప్పుడు మీరు ఎలా ఆడుకుంటారనేది దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మనకి లెసన్ని అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు సార్. అది బాగా గుర్తుంది సార్. మన ఇంగ్లీష్ టీచర్ శ్రీలక్ష్మ మేడం గారు అయితే చాలా జాయిల్గా అసలు ఎంత పిల్లలందరినీ చాలా చక్కగా ఆ యొక్క మాటలతో నవ్విస్తూ చాలా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ చెప్తూ ఉండేవాళ్ళు. చాలా హ్యాపీ మేడం గారు రావడం కూడా. నాగిరెడ్డి సార్ నేను 6th క్లాస్లో చూశాను సార్. అప్పుడు నేను ఇంటర్వ్యూలో అప్పుడు ఒక్కడనే వస్తుంటే ఎంతసేపు ఏం చేస్తున్నాను చెప్పేసి లాగి కొట్టారు ఒకటి. ఇప్పటికి గుర్తుంది సార్. లింగేశ్వర గారు అంటే మాకు చాలా అభిమానం. ప్రతి పీరియడ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అటు ఇటు వెళ్ళేటప్పుడు మేము బాగా చదువుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి ఎంకరేజ్ చేసేవాళ్ళు. జోన్లో అప్పుడు కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. జోన్లో అప్పుడు కూడా స్పోర్ట్స్ జరిగేటప్పుడు చిన్న కాకాలని కానీ అట్లా వచ్చి ఎంకరేజ్ చేశారు. ఇంకెవరు నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. కానీ ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఉన్నానంటే మీ అందరి దీవెనలో ఆశీర్వాదాలు, మీరు చెప్పిన విద్యార్థులు, మీరు చెప్పిన నైతిక విలువలు వాటన్నిటిని మేము పాటించాం కాబట్టి మేమందరం ఈ విధంగా ఉన్నామని అనుకుంటున్నాం. మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు. వారి నుంచి నేను NBFCలో వర్క్ చేస్తున్నాను. మంగళగిరిలో ఉంటున్నాను, హౌస్ వైఫ్. నేను కొంతకాలం టీచర్గా, ప్రైవేట్ టీచర్గా వర్క్ చేశాను. ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉంటున్నాను. మాది బ్యాక్పూడి గ్రామం. కొరగల్లు కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్నా, అమృత విశ్వవిద్యాపీఠం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు త్రివేణి, మాది కొరగల్లు, నేను హౌస్ వైఫ్. ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు, నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను రావురి రాధిక, కొరగల్లులో అంగన్వాడీ వర్కర్గా చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు రాణి, శిబిరం నుంచి వచ్చాను. నా క్లాస్మేట్స్ అందరికీ హాయ్. నేను కూడా ఒక 5 years ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, బిగ్ హాయ్ చెప్తున్నాను. నేను స్టాఫ్ నర్స్ అయిపోయింది. ప్రజెంట్ నర్సింగ్గా నేను జాబ్ చేస్తున్నాను. MS జనరల్ సర్జన్, గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ ల్యాప్రోస్కోపీ సర్జన్ మా సారు. నేను అనుకున్నాను అంటే ఇంటర్కి వెళ్ళినప్పుడు కొంచెం పల్లెటూరులో చదివిన వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు, సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం బాగుంటారు అని అలా వేరియేషన్ ఉండేది మేము హాస్టల్లో చదివేటప్పుడు. బట్ స్టిల్ అలా కాదు అని నాకు తర్వాత తెలిసింది. ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, ఇక్కడ నేర్చుకున్న జోగల్స్ ఏ అయినా కానీ మాకు తర్వాత ఉపయోగపడతాయి అనేది అర్థమైంది. ఈ సమయం ఇచ్చిన ఫ్రెండ్స్కి, ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఉంటున్నాను హాస్టల్లో చదివినటువంటి విద్యార్థిని.
మీరు చెప్పినటువంటి అందరూ చెప్పారు, అందరూ నేర్పించారు, అది నేర్పించారు. నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. టీచర్స్ ప్రతి ఒక్క విద్యార్థికి నేర్పించేది మంచి బుద్ధులు, మంచి నైపుణ్యాలే. కాబట్టి నాకు ప్రతి టీచరు గుర్తే. ఎస్పెషల్లీ తెలుగు మేడం చెప్పారు ఒకరోజు, 7th క్లాస్లో ఎవరికైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారో ఆల్మోస్ట్ తమ జీవితంలో ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉంటారు. సో మీ లైఫ్ని ఇలాగే లీడ్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. సో ఆల్మోస్ట్ నేను అలాగే లీడ్ చేసుకుంటూ వెళ్ళాను. సమ్ ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి స్ట్రగుల్స్ అనేవి. నేను కూడా కొంచెం డిగ్రోత్ అయ్యాను. పీజీ చేసినప్పుడు గోల్డ్ మెడల్ సంపాదించాను సోషల్ సబ్జెక్ట్లో, పొలిటికల్ సైన్స్. ఇంటర్ నుండి అన్నీ కూడా కాలేజ్ టాపర్సే. బట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ అప్పుడు కొంచెం అమౌంట్ అడగడం వల్ల బ్యాంక్ ఎగ్జామ్లో 2012లో నేను వెళ్ళలేకపోయాను. ఇక దాంతో ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినాక సరే ఇక డబ్బులు అడుగుతున్నారని వదిలేశాను. ఆ టైంలో 2012లో ఇంటర్ అయిపోయిన నాకు వచ్చి జాబు. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత విఆర్ఓలు పడ్డాయి. అయితే నాకు సార్ దగ్గరే క్లాసెస్ చెప్పాను జూనియర్స్కి. బట్ సార్ ఏం చేశారంటే అప్పటికి నేను ఛార్జెస్ కూడా ఇబ్బంది పడేవాడిని. ఎందుకనంటే మేము రెంట్ కట్టుకోవాలి, మా అమ్మగారు ఒకరు, మా అన్నయ్య గారు పనిచేస్తూ ఉంటారు. సో బట్ సార్ ఎట్టగొట్ట ఏదో ఒకటి మేనేజ్ చేస్తారని చెప్పి చంద్రకుమార్ సార్ దగ్గర వర్క్ చేస్తూనే వచ్చాను. సార్ 9 months అయిపోయింది, సార్ శాలరీ లేదు. సరేనని చెప్పేసి ఏదైనా జాబ్ ఉంది రిక్వైర్డ్ అని చెప్పి నేను విజయవాడలో ఫస్ట్ నుంచి 5th క్లాస్ చదువుకున్నటువంటి హాస్టల్ అబ్బాయిని పరిచయం చేసుకుని అతని దగ్గరికి వెళ్తే షాపింగ్ మాల్లో టీఎల్గా చేశాను. ఆ షాపింగ్ మాల్లో టీఎల్గా చేసిన తర్వాత ఇక లైఫ్ మొత్తం ఒక్క నిమిషం ఓకే తర్వాత చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఏముంటుందండి, అయిపోయింది కదా ఆల్మోస్ట్. సో ప్రజెంట్ అయితే నేనైతే హౌస్ హస్బెండ్గా ఉంటున్నా. హౌస్ హస్బెండ్గా అంటే ప్రజెంట్ కొంచెం బ్యాక్ పెయిన్ ఇబ్బంది వచ్చింది, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందరికీ ఎవరికి ఏమో ఉండవని చెప్పలేం కదా. సో ఓకే, గ్రేట్ గోపాల, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హైలాండ్ పార్క్లో మెయింటెనెన్స్లో ఉండేవాడిని. ఇప్పుడు సొంతగా గ్లాస్ వర్క్ మేసిని షాప్ పెట్టాను, పక్కన నా షాపు గ్లాస్ వర్క్ మేసిన్. మా మాయ కూడా కొల్లె సార్ గురించి బాగా చదువుతాడు. కొల్లె సార్ కూడా మా మాయ గురించి బాగా చదువుతాడు. మీ మామ బాగా కష్టపడతాడు అయ్యో అని చెబుతూ ఉంటాడు. అయితే ఇతర జిల్లా స్థాయిలో బాగా మంచి పేరు వచ్చింది. పీఈటీలకు ఇద్దరు చేస్తున్నారు, వ్యవసాయం చేసుకోండి. ప్రజెంట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అకాడమిక్ డిపార్ట్మెంట్లో టీచర్స్ మాత్రం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మా రాధాకృష్ణ సార్, మా పద్మావళి మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, మంగళగిరిలో పనిచేస్తున్నాను. అట్లాగే నీరుకొండ పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడిని మరియు మండల కమిటీ మెంబర్ని. మాది నీరుకొండ. నేను ప్రజెంట్ ప్రైవేట్ జాబ్లో వర్క్ చేస్తున్నాను. ఓన్ బిజినెస్ శ్రీ లక్ష్మీ నాన్ వెజ్ మార్కెట్. నేను అగ్నిమాపన శాఖలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను విఎఫ్ఎక్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ముంబైలో వచ్చేస్తున్నాను. ప్రజెంట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. లాస్ట్ 5 నుంచి ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మహంకాళ్ రాజశేఖర్ సార్. నేను ప్రజెంట్ ఎన్ఐడిలో సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తున్నాను సార్. మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. క్యాప్జెమినీలో టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్స్. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్కి తీసుకోవాలి కావాల్సిందిగా వేడుకుంటున్నాం. మీరు ఆ మొక్కలను చూసి మీరేం అనుకోండి. పునఃప్రతిష్ఠించే హెచ్ఎంగా పనిచేస్తూనే అప్పట్లో ఉన్నటువంటి అన్నయ్యలందరినీ కూడా బయట కూర్చోబెట్టి ఎన్నో సహపాఠ్య కార్యక్రమాలు అటువంటి సమయంలో బయట పిల్లలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తురానివ్వకుండా చాలా క్రమశిక్షణతో వారందరినీ కూడాను
మౌల్డ్ చేసినటువంటి నాగిరెడ్డి మాస్టర్ గారికి ఎంతో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది మా మనసుల్లో. తర్వాత మహాలక్ష్మి మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పనిచేస్తూ మా ఈ పాఠశాల అంతగా మా స్కూల్ని మాకు పరిచయం చేసినటువంటి వెంకటేశ్వరరావు గారికి, సార్కి ఎన్నో పనులు ఉన్నా సరే వాటన్నిటినీ మా ఈ కార్యక్రమం కోసం సమతాదేవి మేడం గారు, లెక్కలు నేర్పుటకు మాలో మార్పులు తెచ్చిన వారు పద్మవాణి మేడం గారు. లెక్కలు చిక్కులే కావచ్చు, వాటిని సులభమైన తీరులో పరిష్కరించే మార్గాన్ని చూపించి మా జీవితానికి ఒక పరిష్కార మార్గంగా ముందు నుంచే మా విద్యార్థి దశ నుంచి తెలుగు భాష యొక్క గొప్పతనం పద్యంలోనే ఉంటుంది. ఆ పద్యాన్ని సరికొత్తగా పద్యాలాపనతో మాకు ఆ తెలుగు పట్ల ఇంకా అభిరుచిని పెంచినటువంటి లక్ష్మీ కమలా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. భాష కాదు, జాతీయ భాష, మనందరికీ కూడాను ఉపయుక్తమైనటువంటి భాష. కష్టంతో నేర్చుకోలేరు, ఇష్టంతో నేర్చుకోవాలని మేడం ఎంతో సహనంతో ఓర్పుతో మాకు చక్కగా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడే ఇవ్వండి. పెంచడంలో అత్యద్భుతంగా మాలో ఒక ముద్రను కలుగ చేసినటువంటి రాధాకృష్ణ మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. గుర్తుండిపోయేలాగా ఒక పోతన గారి సహజ పాండిత్యాన్ని చాలా గొప్పగా మాకు ఆ చిన్న వయసులోనే నేర్పించినటువంటి సార్ కమలయ్య మాస్టర్ గారు. ఆ సార్ గారి పద్యాలాపనకి ఒక ఫ్యాన్ కలగం కమలయ్య మాస్టర్ గారు. ఎంతో మంది విద్యార్థులను తన యొక్క ప్రియతమ విద్యార్థులుగా రూపుదిద్దేలా చేసుకున్నటువంటి మా డ్రిల్ మాస్టర్ పుల్లయ్య సార్ గారికి రండి తమ్ముడు, టీకే సార్ మేడం ఎట్టాడు మేడం. గా ఉండేటువంటి ఆయన ఎప్పుడు ఎవరు ఏ సమాచారం అడిగినా కూడాను ఎటువంటి సమాచారం అయినా సరే ఇచ్చేటువంటి వారు భావనారాయణ గారు. క్లాస్ బయట ఎప్పుడు ఉండాలి అని ఒక బెల్లు రూపంలో కొడుతూనే మా బోధనేతర సిబ్బంది అయిన లింగారావు గారికి స్వాగతం, సుస్వాగతం. వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు
ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఎల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు మలీర లడ్డులందు ఒకేని కోడి ఇందు మలీర లడ్డులందు ఒకేని కోడి ఇందు మలేది లేది ముందు ఏళ్ళ నాగే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు మధారే అప్పడాలు పులిహోర తప్పడాలు మధారే అప్పడాలు పులిహోర తప్పడాలు మధారే పాయసాలు ఏళ్ళ నాగే తాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు 2001 నుండి 2006 వరకు చదువుకున్నటువంటి బాబు రండి దాదాపు 2001 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం దాకా మీరు ఇక్కడ అనుభవించినటువంటి అంటే పాటల ద్వారా కావచ్చు ఆటల ద్వారా కావచ్చు మీరు అనుభవించినటువంటి విషయాలు మొత్తం కూడా చెప్పుకోవడానికి దానికి తోడు మమ్మల్ని కూడా ఆ సంవత్సరం నాటికి తీసుకెళ్ళడం అంటే మేము కూడా మీరు పొందినటువంటి ఆనందంలో మేము కూడా పాలు పంచుకోవడానికే రావడం జరిగింది. బాబు మొత్తం రెండయ్యా ఫ్రెండ్స్ అందరూ కూడా లోపలికి రావాలి. తర్వాత మీరు ఇక్కడ కాపీ కూడా ఒకటి చూస్తే మాత్రం చాలా చక్కగా రాశారు. జీవితంలో తల్లి తండ్రి తర్వాత గురువులు అనేది ఒక ప్రాముఖ్యత ఇచ్చారు గురువులకి. తర్వాత అంటే గురువుల యొక్క చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈ గురువులు ఈ విధంగా చేయటం వల్లనే మరి మేము ఈ దశకు వచ్చామని చెప్పేసి కూడా కాదు కూడా చాలా చక్కగా చెప్పారు. మీ జీవితంలో ఎదుగుదలకి గురువులు ఎంతో ప్రాముఖ్యత వహించారని కూడా చెప్పడం చాలా సంతోషం. అంత బాగా చెప్పారు. కానీ ఇంతకుముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి మరి ఇంకా కూడా కాస్త కూస్త సిగ్గుపడుతున్నారంటే మాత్రం నాకు కొంచెం ఇదిగానే ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు మహిళలంటే వాళ్ళేం సామాన్యం కాదు. మనం దాదాపు ఒక నెల రోజుల క్రితం చూసాం ఒక చిన్న విషయం. సునీత విలియమ్స్ చంద్రమండలానికి వెళ్ళింది అక్కడ పరిశోధన చేయడానికి. పాపం 8 రోజులే ఉందామని పోయింది అక్కడికి. కానీ అక్కడ పోయినటువంటి శాటిలైట్ చెడిపోవటం వల్ల కానీ ఏదైనా కానీ సమస్య వచ్చేసి 8 రోజుల నుంచి దాదాపు 9 నెలలు ఉంది. అంటే అసలు 8 రోజులు పోదామని పోయినా అదంతా చెడిపోయి ఉందంటే ఆమెకి ఎంత ధైర్య సాహసాలు ఉన్నాయో కూడా మనం ఆలోచించాలి. అటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి పద్ధతిలో మీరు మహిళలంతా కూడా మరి ఇందాక కొంచెం మీ పేరు చెప్పి పరిచయం చేసుకోవడానికి కొంచెం కాస్త ఫీల్ అయినట్టుగా అంటే సిగ్గుపడ్డారంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా మార్పులు వచ్చేసినాయి. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పవచ్చు ఏముంది చిన్న విషయం నువ్వు నా పేరు ఇది నేను ఈ విధంగా చేస్తాను తప్పే లేదు దాంట్లో అలా చెప్తాను అనుకున్నాను. కాకపోతే మీరు మరి ఎందువల్లని చెప్పలేకపోయారు. సరే అదొక భాగం. ఇక్కడ కూడా దీంట్లో మీరు ఇంకొక పాయింట్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఆనాటి స్మృతుల్ని స్మరించుకుంటూ పాటలు కానీ ఇంకా ఏదైనా సరే అవన్నీ కూడా చర్చించుకుంటూ ఇవాళ ఆనందంగా గడుపుతూ అనుకున్నారు మీరు. అలా ఆనందంగా గడపడానికి కూడా మరి మీరు చేసినటువంటి
సరదాగా చాలా చక్కగా ఉంది. కాకపోతే నాకు మాత్రం మీకు చదువు చెప్పే అవకాశం నాకు రాలేదు. అంటే మీరంతా కూడా 6వ తరగతిలో ఉన్నారు. మరి నేను 6వ తరగతి నుంచి కూడా నాకు ప్రమోషన్ మీద నేను ఎంఈఓగా వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే మీకు కూడా నాకు చదువు చెప్పే అవకాశం చేస్తే బాగుండేది. సరే ఏదో భాగం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాఠశాలలో ఉన్నప్పుడు మీరు మాత్రం చక్కగా చదువుకుంటారు. చదువు అనేది ఎలా ఉంటుందంటే చదువు ముందు పాఠాలు చెప్పి తర్వాత పరీక్షలు పెడతారు. చదువు ముందు పాఠాలు చెప్పి తర్వాత పరీక్ష పెడతారు. కానీ జీవితం మాత్రం ముందు పరీక్ష పెట్టుద్ది, తర్వాత పాఠాలు నేర్పుద్ది. అది మాత్రం చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరంతా కూడా యువకులు వచ్చేసారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత దాదాపు ఇప్పుడు మీరంతా కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు రకరకాల సమస్యలతో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబం కావచ్చు, మంచి ఏదైనా కానీ జీవితం ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడే మనం పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్ అంటే ఏంటంటే ఉదాహరణ కొంతమంది అబ్బా నాకు ఈ డబ్బు రాలేదు, లేకపోతే నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఇవి మా అమ్మ నాన్నతో ఈ సమస్యలు వచ్చినాయి, లేకపోతే నా పిల్లలతో ఈ సమస్యలు అని చెప్పేసి సమస్యల్లో బాధపడుతూ ఉంటారు. సమస్యలతో బాధపడాల్సినటువంటి అవకాశం లేదు. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మనం ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు మన యొక్క తెలివితేటలు పెరుగుతాయి. అదే కాకుండా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మీలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి శక్తి కూడా బయటకు వస్తుంది. కాబట్టి సమస్యలు వచ్చినంత మాత్రాన ఎవరు కూడా వాటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీ ఆలోచన ఉన్నప్పుడు మీకు ఏ విధమైన సమస్యలు కూడా రాకుండా అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఇక్కడ చిన్న ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బాగా ఇప్పుడు మనం సమాజంలో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మీరంతా కూడా సమాజంలో తిరుగుతూ ఉంటాం. మనం అంతా కూడా చక్కగా సమాజం చేత గౌరవింపబడాలి, సరిగా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు కూడా మనకి కలిగి ఉండాలి. అంటే సమాజంలో మీరు ఉన్నప్పుడు మీరు కానీ మేము కానీ మన యొక్క మంచితనం మనం చెప్పుకోవచ్చు. కానీ ఎదుటి వారి యొక్క చెడుల గురించి, వాళ్ళ యొక్క చెడు లక్షణాల గురించి చెప్పకూడదు. మన విషయాల గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ ఎదుటి వారి యొక్క చెడు లక్షణాలు మాత్రం చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందంటే మనం చెడ్డగా పేరు పడిపోతూ ఉంటాం. ఈ విధంగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొన్ని మన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులేస్తూ ఉండాలి. ఇంకోటి ఇప్పుడు మీరంతా కూడా మరి జీవితంలోకి వచ్చేసరికి మనకి రకరకాలుగా 3 వస్తూ ఉంటాయి. జీవితంలో 3 చదువు వస్తూ ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటుంది, వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. చదువు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, డబ్బు వస్తుంది. ఇవన్నీ కూడా ఉండొచ్చు పోవచ్చు. కానీ జీవితంలో మనిషికి వస్తే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో పోగేటువంటి కొన్ని ఉన్నాయి. కీర్తి, యశస్సు, విద్య ఈ మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి నుంచి కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఇటువంటి విషయాలు మాత్రం కాస్త దృష్టిలో పెట్టుకొని మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా జీవితాన్ని గడిపే మాత్రం సంతోషంగా ఉంటుంది. అదే కాకుండా మనకి చిన్నతనం అంటే మనం హై స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం పిల్లలంతా కూడా కలిపేసి ఎలా ఉంటుందంటే ఆ రోజు ఆనందంగా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి, ఎగరడానికి ఇవన్నీ కూడా టైం ఉంటూ ఉంటుంది. అంటే అన్నిటికీ టైం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆకలి ఉంటుంది, అక్కడ డబ్బు ఉండదు. అప్పుడు అంటే చిన్నప్పుడు మీరు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆహ్లాదంగా ఆడుకోవడానికి, ఏది బట్టి చేయడానికి మీకు సమయం ఉంటుంది. కానీ డబ్బు మాత్రం ఉండదు. అప్పుడు ఆకలి కూడా ఉంటుంది. ఇక దాని తర్వాత నడి వయసుకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరంతా కూడా ఉద్యోగాల్లో స్థిరపడిపోవటం కావచ్చు, లేదా ఉద్యోగాలు లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మీ పిల్లల్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, లేకపోతే సమాజంలో ఒక ఉన్నతులుగా తయారవడానికి డబ్బు సంపాదన పడుతూ ఉంటారు.
డబ్బు సంపాదనకు వచ్చేసరికి అంటే ఈ డబ్బు సంపాదన కోసం మనం ఆకలిని మర్చిపోతాం, సమయాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ ఇదంతా సంపాదించిన తర్వాత ఇక మా వయసు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాలం ఉంటుంది, సమయం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ తినడానికి మాత్రం అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఇటువంటి విషయాలు అంటే మనకి తక్కువ టైం దాదాపు ఇందాకే మన విద్యార్థులంతా కూడా మాట చెప్పారు, మాస్టర్లు టైం లేదు, కొంచెం వచ్చే తలా 2 నిమిషాలు చెప్పారు. నేను దాదాపు 2 నిమిషాలకి పెరిగిందేమో, పెంచాలి. అందుకని చెప్పేసి మా ఉపాధ్యాయులు కూడా తలా 2 నిమిషాలు అవజేస్తే తర్వాత నెక్స్ట్ ఏదో సన్మాన కార్యక్రమం కూడా ఒకటి పెట్టారు. ఇదంతా కూడా అవ్వాలి. తర్వాత మీరు కూడా ఇంకా ఏమన్నా ఉంటే మీ యొక్క విషయాలు తలా 2 నిమిషాలు కూడా చెప్పడానికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది ఉద్దేశంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చడానికి మీ అందరూ కూడా నా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను. చాలా కార్డు మాత్రం అరేంజ్ చేసి ఆఫ్టర్ 20 years మళ్ళీ మేము ఇక్కడికి రావటానికి అవకాశం కలిగించి మీ అందరినీ చూస్తున్నప్పటికీ కూడా ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం మేము. ఒక రకం కాదు, చెప్పలేనంత సంతోషం. ఇంకా అంటే వర్డ్స్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద వర్డ్స్. Now I am speechless also. No words to say, but you share much love towards us. ఇది మాత్రం చెప్పగలను. మీ చెప్పలేనంత ప్రేమని మాకు షేర్ చేసి ఇక్కడ మేమందరం కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్. మరి మా స్టాఫ్ని మళ్ళీ చూడటానికి కూడా అవకాశం మీరే కలిగించారు. ఫర్ ఎవ్రీ థింగ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ విత్ కంప్లీట్ హార్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. Thank you, ma'am. We are so delighted to have you here among. సెకండ్లో థ్యాంక్స్ చెప్పి కూర్చున్నామని అనుకున్నాను యాక్చువల్గా, కానీ నా వల్ల కావట్లేదు. ఒక్క విషయం మీతో పంచుకున్న తర్వాతనే నేను కూర్చున్నాం అనుకున్నాను. ముందుగా అందరికీ థ్యాంక్స్. అందరూ చాలా ప్రొఫెషన్స్లో ఉన్నారు. వ్యవసాయంలో ఉన్నారు, టెక్నికల్గా ఉన్నారు, పేపర్స్లో ఉన్నారు, ప్రజాశక్తిలో ఉన్నారు, ఇంకా మైక్రోసాఫ్ట్ చెప్పక్కర్లేదు, సాఫ్ట్వేర్ ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రజెంట్ వ్యవసాయం హ్యాపీగా ఉన్నారు. అంతా బాగుంది. మాకు ఇష్టమైన స్టూడెంట్స్ కొంతమంది, మరి పేరు చెప్పచ్చో లేదో నాకు తెలియదు, WPG చేసి MED చేసి ఇంకా ఉద్యోగం చేయడానికి అవకాశం రాలేదన్నట్లుగా ఉంది. అది విని నేను చాలా బాధపడ్డా. తినకముందు చెప్పినట్టు తినేదని కాదేమో, తిన్న తర్వాత చెప్పింది అమ్మాయి. అందుకే గుర్తుంచుకోండి, మేడం ఎప్పుడు బాధపడే విషయాలు తినకముందు చెప్పకండి. లేదు, చెప్పాలి. చెప్పకపోతే నలుగురికి తెలియాలి కదా. ఖచ్చితంగా అంటే ఎంకరేజ్ చేస్తున్నాను నేను అమ్మాయిని, ఇదేం కాదు. ఖచ్చితంగా అమ్మాయికి వయసు ఉంది, మనకి ఇంకా ఏం పోలేదు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేపు DSC పడిపోతుంది, రేపే రావాలని రూల్ ఏమీ లేదు. హ్యాపీగా చాలా అవకాశాలు వస్తాయమ్మా. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే మేము కూడా పెళ్ళైన తర్వాత చదువుకున్న వాళ్ళమే. మేము BSc BEd తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నేను MED చేశాను. మా పిల్లలు, నేను MED చేసేటప్పుడు మా పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు. అందరు పడుకున్న తర్వాత 10ంటికి 11ంటికి చదువుకునేదాన్ని, నిద్ర వస్తూ ఉంటే. ప్రైవేట్గానే చేశాను నేను MED. మా చెల్లి 9th monthలో BEdకి ఎగ్జామ్స్ రాసింది. అలా అందరికీ ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు మీ ఏదో సమస్య ఉంది, సమస్య లేకపోతే నువ్వు చదవకుండా ఉద్యోగం చేయకుండా ఉండకపోవచ్చు. కానీ ఇంతటితో ఆగిపోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా అమ్మాయిని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ ఆయన కూడా నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా పట్టుకుని ఖచ్చితంగా సలహా మాత్రం చెప్తాను అంతే. మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు, సలహా మాత్రమే చెప్పగలం మేము. వీలైనంత వరకు మీ డిగ్రీని మీరు ఉపయోగించుకోండి. అది ఇంటరా 10th BEDనా అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లే కావాల్సిన అవసరం లేదండి. ఏదో ఒక ఉద్యోగం
చేయండి. అంగన్వాడీలో చేస్తున్నారు, రకరకాల మంచి ఏదో ఒకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందే, తప్పదు. రాబోయే కాలంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే అంతా సమానమే అనుకున్నప్పుడు మీరు వెనకాల ఉండద్దు, అవకాశానికి మీరే చేసుకోండి. ఇక నేను చెప్పేది మీకు ఏదో అర్థమవుతుంది అనుకుంటాను. ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు. కాబట్టి ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ సభకు నమస్కారం. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా పిలిచినందుకు చాలా సంతోషం. మేము ఎప్పటి నుంచో కలవకుండా ఉన్న వాళ్ళు ఈరోజు కలవటం చాలా ఆనందం కలిగింది. ఇదంతా మీ వల్లనే అని నాకు అనిపిస్తుంది. అయితే మీరందరూ జీవితంలో మీరు ఏ వృత్తుల్లో ఉన్నా ఎక్కడున్నా మీ సంసారాలని చక్కగా చేసుకుంటూ మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీరు ఇంకా పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మ. గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్. జోష్ ఏది? సరే, మీరందరూ ఇన్స్పైర్ పొంది లైఫ్లో మీరు అనుకున్న రంగం లేదా మీకు చేతనైన రంగం లేదా మనకి అంది వచ్చిన రంగంలో సెటిల్ అయ్యారు, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అది ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా భావనలో అది హ్యాపీనెస్ని పొందిపరుచుకుని చేయాలి, జీవితాన్ని మనం తీసుకెళ్ళాలి. ఓకే, అయితే మా తరఫు నుంచి కూడా ఒకటి ఉంది. మేము కూడా అంటే మీ వయసులో మేము ఈ స్కూల్కి వచ్చాం, దాదాపు ఏజ్ రేంజ్. మేము కూడా అలా స్ట్రగిలింగ్, ఇప్పుడు మీ మైండ్లో స్ట్రగిలింగ్ ఎలా, ఏ వయసుకైనా ఎంతటి వారికైనా స్ట్రగుల్ ఉంటుంది. రిటైర్మెంట్ అయిపోయినా ఇంట్లో ఇక చివరి దశలో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రగుల్ ఉంటుంది, పుట్టిన పాపకి స్ట్రగుల్ ఉంటుంది. సో మేము కూడా జీవితంలో ప్రథమాంకంలో ఈ స్కూల్కి వచ్చాం. స్ట్రగ్లింగ్ వైజ్ పెళ్ళి, సంసారం, కొత్త బాధ్యతలు, ఉద్యోగం, ఈ నిర్వహణ బాధ్యతలు వీటి మీద. అప్పుడు మా టీం మెంబర్స్, సో గ్రేట్ టీం మెంబర్స్, ఆల్ మా స్టాఫ్ కొలీగ్స్ మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాను అని సగర్వంగా చెప్పగలను. ప్రజెంట్ నేను MEO2 పామరగల్లో చేస్తున్నాను, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో అసలు ఇలా మాట్లాడటం అనేది నాకు రాదు. ఏది ఈ స్కూల్కి వచ్చిన టైంలో కూడా ఇలా మాట్లాడటం రాదు. స్టేజ్ మీదకి ఎక్కాలంటే గడగడ వణిపోయా. బాధ్యత లెక్కలు చెప్పే క్లాస్ రూమ్లో లెక్కలు చెప్పేదాన్ని, మీకు బయట కూర్చోబెట్టి ఎగ్జామ్స్ చెప్పేదాన్ని, అవసరమైతే వాయి తీసేదాన్ని. అక్కడ వరకు వచ్చు, కానీ ఇలా నుంచోవడం రాదు. కానీ అది జీవితం నేర్పుతుంది. ఆ నేర్పటానికి సోర్సులు మనం ఎత్తుకోవాలి, మన చుట్టుపక్కల నుంచే ఎత్తుకోవాలి. మనం ఎంత దృష్టితో వెతుకుతామో అంత దృష్టితో మనకి అవి కనిపిస్తాయి. మనం ఏ దృష్టితో వెతుకుతామో ఆ దృష్టిలో ఆన్సర్ వస్తుంది మనకి. అందుకని ఎప్పుడు కూడా ఆ విధానాన్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న భావన కూడా ఉంది. మేము ఆడపిల్లలం, ఆడవాళ్ళం చూస్తూ ఆడవాళ్ళు మేము జాబులు చేస్తే ఇంట్లో కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు, మా పిల్లలకి కొన్ని న్యాయంగా చేయాల్సిన డ్యూటీలు చేయలేకపోయి ఉండొచ్చు. కానీ సమాజంలో కానీ ఇంటికి కానీ ఒక వ్యాలిడ్ పోస్ట్నే ఇచ్చాం తప్ప మేము ఉద్యోగం చేయటం వల్ల ఏది నష్టం జరగలేదు. వ్యాలిడిటీని పెంచాం, కుటుంబ గౌరవాన్ని పెంచాం. అది కూడా సగర్వంగా చెప్తున్నాను నేను. ఏ స్త్రీ ఎంప్లాయీనైనా అడగండి. సో స్త్రీ ఎంప్లాయ్మెంట్ అనేది సగర్వమైన విషయము, దాన్ని మీరు తక్కువగా చూడవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇంకొకసారి నా స్టూడెంట్స్కి ఇలాంటి వ్యాలిడ్ పాయింట్ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మీలో కొంచెం ఇంకా చిన్న చిన్న అపోహలు ఉన్నట్టున్నాయి ఆడవాళ్ళు ఉద్యోగాల విషయంలో కానీ, బయటికి వచ్చే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ. ఆ క్లారిటీ కోసమే నేను ఈ అంశాన్ని తీసుకున్నాను.
సో ఒక టీచర్గా నాకు పిలిచారు కాబట్టి ఇంకొకసారి మీకు ఇలాంటి జీవితానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని గైడ్ చేయాలని చెప్పి భావిస్తున్నాను. సో అలా ప్రతిదీ కూడా మీరు చూసుకుని ఒక స్త్రీని రాణిగా కూర్చోబెడితే ఆమె కూడా మిమ్మల్ని రాజుగా కూర్చోబెడుతుంది. మీరు స్త్రీని బానిసగా కూర్చోబెడితే మిమ్మల్ని బానిసం చేస్తుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా కొన్ని సూత్రాలు లైఫ్లో వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. దాని నుంచి మనం లెసన్స్ ఎత్తుకోవాలి, పయనం సాగించాలి. ఎక్కడ ఆగటానికి అవకాశాలు ఉండవు. ఆగితే మన జీవితం అక్కడితో అయిపోతుంది. సో ఆగే పని మానేసి పయనించడానికి ప్రయత్నిద్దాం, మార్గాల్ని ఎదుర్కొందాం. మీరందరూ కూడా ఆ దృష్టికోణంతో ముందుకు సాగి మళ్ళీ ఇంకొకసారి మేము ఈ రెండోసారి ఇన్స్పిరేషన్కి ఇన్స్పైర్ అయ్యామని చెప్పి మమ్మల్ని పిలుస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నాకు 2-3 జాబ్ చేయడం 3 years అవ్వగానే నేను ఇక్కడికి వచ్చాను. ఆ ఏజ్లో ఉత్సాహము అలాగే ఉంటుంది, చేయగలిగే శక్తి ఉంటుంది. అలాగే మీరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోర్సెస్ కుటుంబాన్ని నడుపుకోవడానికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఫుల్ సోర్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా. మనం ఆ సోర్స్ని ఉపయోగించుకొని అయ్యో మనం ఏం చేయలేము అనే నిరుత్సాహం ఉండదు. ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళండి. మీ జీవితాల్లో కూడా మీ పిల్లల్ని భవిష్యత్తును కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాము. మీరెవరు కూడా మీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. లేని వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇంకా ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆశీర్వాదాలు. పెద్దలందరికీ నమస్కారాలు. నాకు ఒక 15 రోజుల క్రితం రాంబాబు అనే వ్యక్తి ఫోన్ చేసి మీకు ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం అనగానే నిజంగా ఆ రోజు నేను పడ్డ ఆనందం అంతా ఇంత కాదు. మొన్న వెంకటేష్ వచ్చి ఇన్విటేషన్ ఇస్తే చాలా ఆనందపడ్డా. ఎందుకనంటే మిమ్మల్ని చూడొచ్చు, తర్వాత మా టీచర్స్ను కూడా నాతో పనిచేసిన వాళ్ళని కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో తగ్గట్టుగా మీరు ఎంతో కూడా మమ్మల్ని బాగా స్వాగతించారు, ఆతిథ్యం బాగా ఇచ్చారు, బాగా చూసుకున్నారు. అప్పుడు టీచర్స్ ఎట్లా ఉండేవారో అట్లాగే మమ్మల్ని మీరు అట్లాగే చూసుకున్నారు. తర్వాత మీరంతా కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నారనే నాకు అనిపించింది. ఎవరు తక్కువగా అనిపించలేదు నాకు. అందువల్ల ఇంకా ఇంప్రూవ్మెంట్, ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శనివారం 4వ తారీఖు అనుకుంటా, 5వ తారీఖు ఈ కన్ను క్యాటరాక్ట్ వస్తే అక్కడికి శంకరగడ్డ హాస్పిటల్కి వెళ్ళా. అయితే జనం బాగా ఉన్నారు. ఓల్డ్ బాబు ఇంతమంది ఉన్నారు ఓపీలోనే. నాకు హ్యాపీగా ఏం లేను. ఆ ఓపీ చూసి హ్యాపీనెస్ పోయింది. సరే ఒక అమ్మాయి ఏం కావాలి సార్ అంటే కన్ను కొద్దిగా ఇబ్బందిగా ఉందమ్మా అన్న. మీరేం చేస్తుంటారు? నేను ఒక టీచర్ని అమ్మా అని చెప్పాను. ఈహెచ్ఎస్ ఉందా? ఉందాను. సరే టోకెన్ ఇచ్చి ఆ కౌంటర్లోకి వెళ్ళండి. కౌంటర్లోకి వెళ్తే 1వ కౌంటర్లో నా పేరు రాయించుకుంటుంటే పక్కన సార్ నమస్తే సార్ అని ఒక రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు లేవా? రవి. అయితే నాతో పాటు ఇంకో మేడం గారు వాళ్ళ ఆయన కూడా వచ్చారు. వాళ్ళు నా వెనకాల అడుగుతూనే ఉన్నారు, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరో వాళ్ళు దొరుకుతారండి మీ స్టూడెంట్లు అని. నిజంగా అట్లాగే మడిపాల హాస్పిటల్ పోయా అనుకోండి, అక్కడ ఒకళ్ళు ఉంటారు. 10th క్లాస్ పేపర్లు పెట్టి ఇవ్వడానికి అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ నమస్తే సార్ అంటాడు, ఈ వెంకటేశ్వరులు అంటాడు. ఒక్కొక్కప్పుడు అనుకుంటాను నేను, అరే మనం పొరపాటుని ఉద్యోగంలోకి వచ్చానా అని. తర్వాత అర్థమైంది నాకు. కొన్నాళ్ళ తర్వాత ఒక తత్వం బోధపడింది. ఏంటంటే పగలల్లా లంచాలు తీసుకుని ఇంటికి వచ్చి దానికి నిద్ర పట్టక మళ్ళీ రేపొద్దున ఎటువంటి లంచాలు తీసుకోవాలి, ఈ ఉద్యోగం కాకుండా చక్కగా చదువు చెప్పి పిల్లలతో చక్కగా సంతోషపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉద్యోగం, టీచర్ ఉద్యోగమే ఇదే బెటర్ నా జీవితానికి. ఇంతమంది ఇప్పుడు ఎంతమందిని సంపాదించాను నేను. మీరు చాలామంది ఇప్పుడు నాగేడు మాచారు అంటాడు అనుకోండి, ఏం మాచారు ఏం చేస్తున్నారు, ఎంతగా ఉన్నారు, ఏమన్నా పొలంగా ఉన్నారు స్థలంగా ఉన్నారు అని అడిగారు అనుకోండి, గుడ్లు తేలేస్తా. ఎందుకంటే నాకేమి లేవు.
లేవంటే ఉన్నదల్లా ఒక ఇల్లు ఏదో చిన్నది అంతవరకే. అయితే ఏంటంటే అది కూడా ఆయన చెబుతున్నాడు. అయితే ఒకటి ఇక్కడ చెప్తాను, ఎందుకంటే కొంచెం మాట్లాడుకుందాం. నాకున్న ఆప్తుల కంటే వీళ్ళందరూ నాకు ఆప్తులు. నాకు ఆప్తులు ఇంపార్టెంట్ కాదు. నాకు ఆస్తులు ఇప్పుడు నాకు ఆస్తులు చాలా పక్కన పెడతాను నేను. ఎందుకంటే బాగా ఉన్నాయి, నీకంటే తక్కువ ఉన్నాయి. అయితే నా సెల్ ఫోన్లో 800 కాంటాక్ట్స్ ఉంటే 400 నా స్టూడెంట్స్వే. ఖచ్చితంగా మీరు ఎత్తుకోవచ్చు, నా చుట్టాలే కూడా ఉండవు, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సరే, ఏదైనా సరే అందుకని చెప్తున్నా. నెంబర్ 2, ఇందాక ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి, ఎట్లా టీచర్లు ఎట్లున్నారు పిల్లలు అంటే, ఇప్పుడు మీరందరూ ఇందాక ప్రతి టీచర్కి ఒక మొక్క ఇచ్చారు. సార్ మేము మొక్కలాగా ఉన్నాం, మేము చెట్టు అంత అయ్యాము, దీనికి కారణం మీరే అని అన్నారు. నిజమే. కానీ ఇప్పుడు స్టూడెంట్లు ఏం చేస్తారు తెలుసా? మొక్కేస్తారు, వెళ్ళి వెనక్కి తిరుగుతారు, మార్చారు అంటారు. ఏంట్రా అంటారు, మొక్కే కదా అని పీకేస్తే కేక పోస్తా అనే టైపులో ఉంటారు. మరి అట్లా తయారారు పిల్లలు. ఇప్పుడు కొద్దిగా బాధపడుతున్నాం, ఎప్పుడెప్పుడు తొందరగా రిటర్న్ అవుదామని బాధపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంత ఇదిగా లేరు. సో నెంబర్ 3 వచ్చేప్పటికి ఇక చాలామంది ఇందాక మేడం గారు వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు నేను ఇంత ఖచ్చితంగా చక్కగా ఆనందంగా ఉన్నాను అంటే పిల్లల్ని సెటిల్ చేశాను. ఎందుకంటే మీరు కూడా మీరు ఆస్తులు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టమాక, ముందు మీ పిల్లల్ని ఎట్లా సెటిల్ చేద్దామని అది ఆలోచించుకోండి. పిల్లలు సెటిల్ అవుతే ఆటోమేటిక్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు సెటిల్ అవడం ఎలా? ఇందాక ఒకటి చెప్పాడు, సార్ మా పిల్లల్ని డాన్ బాస్కల్ స్కూల్లో చదివిస్తున్నాను అంటాడు, ఇంకోటి నిర్మలాలు అంటాడు, ఇంకోటి అరవింద స్కూల్లో అంటాడు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ చదవబట్టేగా, ఏ ఒక్కడైనా నిడమర్ హై స్కూల్లో చదివిస్తున్నాను సార్ అని చెప్పుకోవడం అనుకుంటాం. ఒక్కడే. దీన్ని బట్టి మీరందరూ పెద్ద దొంగల్లాగా అనుకుంటారు. లేదని చెప్పండి, ఒక్కడి చేతులు ఎత్తండి, ఈ స్కూల్లో చదివిస్తున్నాను వాడు కూడా భయంగా చేతులండి. వచ్చిన పిల్లలు ఉన్నారు కొంతమంది, పోయి చదివిస్తా ఉన్నాడు, చేతులు ఎత్తండి. ఎత్తరు, చూడు ఏమి లేదు అంటే ఏంటి విషయం? లైట్లో వేస్తా. అయితే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఇందాక నేను కావాలేం మాస్టర్ అనుకున్నాం. ఎవరిని పిల్లల్ని కొడుతున్నాం అనుకోండి, పుట్టామనుకోండి, ఊరినే కొట్టం కదా, పుడితే వెంటనే 2వ రోజు 10 మంది వస్తున్నారు మమ్మల్ని తనటానికి. మొన్న మా స్కూల్లో మేడం గారి మీదకి వచ్చాడు, ఆమెని స్టాఫ్ రూమ్లో దాచి దానికి తాళం కూడా వేశాను. ఎందుకంటే ఇప్పుడు తాళం వేస్తే ఒక రూములో ఎవరు లేరనుకోండి, నిజంగానే అట్టే జరిగింది. తాళం వేసిన ఎవరు లేరు ఆ రూములో అని పోయారు. ఇప్పుడు కొత్తగా ఒక పిల్లోడు కనుక మానేస్తే హెడ్ మాస్టరు లేదా క్లాస్ టీచరు ఫోన్ చేయాలి, ఏంటి మీ పిల్లోడు రాలేదని. మొన్న నా కర్మ కాలి ఒక పిల్లాడికి ఫోన్ చేశాను, వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాను. అట్లా గద్దిస్తావేందా బాబు, రాలేదా మీ పిల్లాడు చూసుకోటారికా? ఎట్లా మాట్లాడితే నీకు మనమేం ఫోన్ చేస్తాం? వాడు వచ్చాడా, వాడు రాలేదంట, వాడు మంగళగిరి ఏదో సినిమా రిలీజ్ అయిందంటే వెళ్ళిపోయాడు. ఇంకా ఏంటి? సో కాబట్టి ఇప్పుడు రోజులు ఇప్పుడు అనుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకో కొత్త తత్వం బోధపడుతుంది, తొందరగా రిటైర్ అయితే బాగుంటుంది. సో కాబట్టి అన్నీ ఎక్కడి ప్లస్లు ఎక్కడ మైనస్లు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనందరం చక్కగా మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించినా, ఈ స్కూల్లో చదివినన్నారు కాబట్టి సరే, ఏ స్కూల్లో చదివించినా కూడా వాళ్ళకి మంచి ఒక సిటిజన్గా తయారు చేయండి, ఒక మంచి పౌరుల్లాగా తయారు చేయాలి. అంతేగాని వాడు మీరు అబద్ధాలు మాట్లాడాలనుకోండి, వాడు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తాడు. తర్వాత నీ ఫ్రెండ్ ఎవరు చెప్పమ్మా? గోపిగా నీ పేరు చెప్పు, చెప్పా ఒక పేరు. బాలకృష్ణ. నీ ఫ్రెండ్ ఎవరమ్మా చెప్పు, నీ పేరు మర్చిపోయిందా తల్లి? చెప్పు లేచి, నీ ఫ్రెండ్ ఒకటి చెప్పు, పేరు చెప్పు. రాధిక. శివాజీ, నీ ఫ్రెండ్ పేరు చెప్పు. ఉన్నా. నా ఫ్రెండ్ ఎవరో తెలుసా? మా ఆవిడే నా ఫ్రెండ్. ఎందుకంటే నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు తనతో మాట్లాడుకుంటాను. నాకు కూడా తను మంచి ఫ్రెండ్, నేను కూడా ఆమెకు మంచి ఫ్రెండ్ని. ముందు మీ అందరికి పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి మీ భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉండండి. మీరు తిట్టుకుంటుంటే
మీ పిల్లలు కూడా వాళ్ళు కూడా డిసిప్లిన్ వస్తుంది. మీరు బాగా తిట్టాలనుకున్నారు అనుకోండి, పిల్లలు వారి బయటికి వెళ్ళడరా మీరు తిట్టుకోవాలని మాకండి, వాళ్ళు బయటికి పంపించి మీరు తిట్టుకోండి, లేకపోతే డిస్కస్ చేసుకోండి, అంతేగాని పిల్లల ముందు తిట్టుకోమాకండి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకు నెగిటివ్ సెన్స్ వెళ్ళిపోతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. సో తుమ్మాడు, అది కూడా కరెక్టే. సో కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తులో తేండి. లాస్ట్ ఒక్క నిమిషం. నెడమరు స్కూలు, నెడమరు, పెనుమాక, తుళ్ళూరు 3 స్కూళ్ళు చేశాను. నాకు నెడమరు స్కూలు తల్లి లాంటిది, ఒక తల్లి. ఎందుకంటే నా ఉద్యోగం 14 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు చేసినా ఎందుకో నాకు ఆ రకంగా ఉంటుంది అన్నమాట. నెడమరు స్కూల్లో నేను వస్తుంటే పిల్లలు సైకిల్ దిగి పక్కకి వెళ్ళిపోయేవాడు. తుళ్ళూరు స్కూల్లో, పెనుమాక స్కూల్లో సైకిల్ దగ్గర వాళ్ళే పక్కకి వెళ్తారు. తుళ్ళూరులో జరిగేది ఏంటంటే వాళ్ళే మన మీదకి వస్తారు. అట్లా ఉంటుంది. సో 3 స్కూళ్ళు చూశాను. ఏదైనా నాకు ఇక్కడ పిలిచి నన్ను మాట్లాడించినందుకు, ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరందరూ చాలా సంతోషంగా చక్కగా ఉండి మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తెచ్చుకోవాలని మరి ఇంకొకసారి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులైనటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అట్లాగే ఇప్పటికి కూడా మీరు బాలబాలికలే మాకు, కాబట్టి బాలబాలికలందరికీ ఆశీస్సులు. ఆ యువతి యువకులు ఓకే, మాస్టరు సీనియర్ కాబట్టి మంచి సూచన ఒకటి చేశారు. కాకపోతే నేనేంటంటే మీరు 2001, 2006ని దృష్టిలో పెట్టుకొని మా అందరిని పిలిచారు కాబట్టి మిమ్మల్ని అప్పుడుగానే భావించి నేను అదే పదం వాడాను. అది ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ మీకైనా మాకైనా. ఎందుకనంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మనందరం కలుసుకోవడం అని అంటే అది చిన్న విషయం కాదు. ఈ 20 సంవత్సరాల కాలంలో ఇప్పుడు చాలా విషయాలు చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాము, మనందరి మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ 20 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు రాధాకృష్ణ గారు, నేను అందరికీ తెలుసు, కలిసి పనిచేసిన వాళ్ళము, తర్వాత మళ్ళీ పెనుమాకలో కలిసి పనిచేసాము, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు, పిల్లలు ఎట్లా ఉన్నారు ఒక్కొక్క స్కూల్కి. అయితే నేనేం చూస్తానంటే పిల్లలు అలా అయిన మాట వాస్తవం, దాన్ని ఒప్పుకుంటా. కానీ అట్ ద సేమ్ టైము దానికి కారణం ఏమిటి అనేది నేను చూస్తాను. ఇందాక ఎవరో పిల్లలు చెబుతా కూడా చెప్పారు, మాస్టర్ పెద్దానికి రీజనింగ్ పట్టుకుంటారు, రీజనింగ్ అడుగుతారు అని చెప్పేసి పిల్లలు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు మీరు ఎవరు. అందుకని కారణాలను చూడాలి. మొత్తం సమాజంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సమాజంలో వచ్చే మార్పులు ఏ రకంగా వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మనం కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళుగా వాటన్నిటిని గమనించాలి. నేను ఒక 3 పదాలు చెబుతాను, ఆలోచించండి. నేను మాత్రమే బాగుండాలి, నేను బాగుండాలి, మనము బాగుండాలి. ఈ 3 పదాల్లో ఎవరు ఏ పదాన్నైతే, ఎక్కువ మంది ఏ పదాన్నైతే ఆచరిస్తారో, మళ్ళీ మాట చెప్పడం వేరు. మాట చెప్పమంటే ఎవరైనా ఈ 3 ఏది చెబుతారు? అమ్మా మనం బాగుండాలనే చెబుతారు. అందుకే నేను మాట చెప్పడం కాదు, ఆచరణ. ఆ ఆచరణ ఎవరి దగ్గర ఎట్లా ఉంది అనేదే మనం పరిశీలించాలి. ఆ పరిశీలన శక్తి ఎప్పుడైతే సమాజానికి మనకి పెరుగుతుందో, ఎప్పుడైతే మనం నిష్పాక్షికంగా దాన్ని అంచనా వేస్తామో, అప్పుడు ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో ఆవేదన చెందుతున్నాం. ఈ ఆవేదన ఉండదు, ఖచ్చితంగా సరైన దారిలోకి వెళ్తుంది. అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు మంచి పిల్లలు. ఎందుకంటే మాకు ఒక సంతృప్తి, దాదాపుగా ఇప్పటి వరకు మా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ మంచి పౌరులుగానే మేము తయారు చేశాం. మంచి పౌరులు అంటే ఏంటి? అందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు లేకపోతే విపరీతమైన సంపాదనలు ఈ కాదు మంచి పౌరులు అంటే.
మంచి పౌరుడు అంటే సమాజానికి వాడు ఒక బరువు కాకూడదు, యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారు కాకూడదు. అసలు ఎడ్యుకేషన్ యొక్క ప్రథమ ఉద్దేశమే అది. బడి అనేది ఎందుకోసము అని అంటే సమాజాన్ని నాశనం చేసేటటువంటి శక్తులుగా ఉండేటటువంటి వాళ్ళు ఉత్పత్తి కాకూడదు. వాడు సమాజానికి బాగుపడేటట్టన్నా చేయాలి, లేదు కనీసం తటస్థంగానైనా ఉండాలి. అంతేగాని సమాజాన్ని నాశనం చేసేటటువంటి వాడిగా తయారు కాకూడదు. ఇది బడి యొక్క ఉద్దేశం. కాకపోతే ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అయితే మనం అర్థం చేసుకోకపోయినా ఆ ఉద్దేశం మాత్రం నెరవేరుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అది దానిపైన అది చేసుకుని పోతూనే ఉంటుంది. కాకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రకరకాల మార్పులు వచ్చి ప్రైవేట్ విద్యా విధానాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పాపం పిల్లలు కొంతమంది మీరేముంది మేము కూడా ఆ వైపుకి కొన్నిసార్లు ఒరిగిపోవచ్చు. కానీ మన ప్రభుత్వ విద్యారంగంలో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. అన్ని అంశాలకి సంబంధించినటువంటి తర్ఫీదు ఉంటుంది ఇక్కడ. అదే ప్రైవేట్ విద్యా విధానంలో అన్ని అంశాలని పరిగణించరు, అన్ని అంశాలకి తగిన తర్ఫీదు ఉండదు. అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనిస్తారని చెప్పేసి, అట్లాగే మనకి రకరకాల కారణాలతో ఒక్కొక్క అంశం మీద ఒక అడుగు ఒకవైపు పక్కకి వేయచ్చు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్యాలెన్సింగ్ కనుక చెక్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. ఆ చెక్ అండ్ బ్యాలెన్సెస్ కనుక ఉండేటట్లయితే మన జీవితం సాఫీగా ఉంటుంది. అట్లాగే ఇంకొక చిన్న విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఏమంటే అది సాధారణంగా కొద్దిగా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ మంది, అందరూ అని నేను అన్ను, ఎక్కువ మంది మాట్లాడుకునేటప్పుడు ఇక పిల్లలు, ఉద్యోగాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆస్తిపాస్తులు, ఇట్లాంటివన్నీ సహజమైన చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆస్తిపాస్తులు, ఈ లేకపోతే పిల్లలు, వీటన్నిటికంటే కూడా నేను ఎన్నో చెప్పాను చూసారు, 3 అంశాలు. నేను మాత్రమే బాగుండాలి, నేను బాగుండాలి, మనము బాగుండాలి. ఈ 3 అంశాల కోణంలోనే ప్రతిదాన్ని పరిశీలించండి చాలు. అవి పరిశీలిస్తే ఖచ్చితంగా మనం సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మన కుటుంబాలకి మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. మన కుటుంబం ఒక్కటే మేలు జరిగి మిగిలిన సమాజం అంతా మేలు జరగకుండా ఉన్నా కూడా అది శ్రేయస్కరం కాదు, ఉపయోగం ఉండదు. దానివల్ల జరిగేది ఏంటంటే చాలా నష్టం కూడా జరుగుతుంది. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి శరీరంలో ఒక భాగానికి ఏదైనా ఒక రోగం, ఇది సెప్టిక్ లాంటిది వచ్చింది అని అనుకుందాం. ఆ సెప్టిక్ ఏమైంది, మనం ఆ భాగాన్ని అట్టాగే వదిలిపెడితే మొత్తం శరీరం అంతా పాకిపోయింది. అదే దాన్ని అవసరమైతే కత్తిరించైనా మనం దాన్ని బాగు చేస్తే బాగవుతుంది. అట్లాగే మనకి ఏది నేను మాత్రమే బాగుండాలి అని కనుక అనుకునేటట్టయితే వాడొక్కడు బాగుండలేడు. ఎందుకని మిగిలినంతా బాగలేదు, వీడు ఒక్కడెక్కడ బాగుంటాడు. అందుకని అదొక్కటి మీ దృష్టిలో ఉంచుకుంటారని చెప్పేసి భవిష్యత్తులో మరి మంచి యువకులు మంచి పౌరులుగా ఎదుగుతారు. మీ పిల్లలను కూడా ఆ రకంగా ఎదిగేటట్టు చేస్తారు. భవిష్యత్తులో ఇట్లా మా అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ మీరు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి, బాగా ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సభకు నమస్కారం. కిందండి మాట్లాడమంటే ఎన్నైనా మాట్లాడతాం, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటేనే ఆ కూర్పు రాదు. అది అందరికీ రాదు, కొంతమందికి ఇవ్వచ్చు. మరి మీరు ఈ పాఠశాలను విడిచిపెట్టి 19 సంవత్సరాలైనా కూడా మరి మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని కలవాలా, అలాగే మీలో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పరిచారు. చాలా సంతోషం. ఈ ఏర్పరిచారు అనేదే కానీ ఏర్పరచడానికి గల కారణాలు వెనక చాలా కష్టం ఉంటుంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, మరి అందరూ వీలు చూసుకొని రావడం మటుకు కావచ్చు.
ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయినా వీటన్నింటిని కూడా అధిగమించి ఎవరో ఒకళ్ళు ఇద్దరు లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచుంటారు. అందరూ మటుకు చేయలేరు, కొంతమంది చేయగలుగుంటారు. ముందు ఆ చొరవ తీసుకొని ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ముందుగా ప్రత్యేకంగా వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు, కానీ ఎవరు వాళ్ళకి నడుం కట్టుకొని చేసినందుకు అభినందిస్తూ, మరి వారికి సహకరించిన మిగిలిన సభ్యులందరూ కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జీవితంలో మీరు ఇప్పటికి కొంతమంది సెటిల్ అయ్యారు, ఇంకా కొంతమంది అతి కొద్ది మంది సెటిల్ కాలేదు. వారి కూడా చక్కగా సెటిల్ అయ్యి మరి మీరు మీ కాళ్ళ మీద బాగా ఉండి మీ కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. అలాగే ఇందాక అమ్మాయిల గురించి చెప్పారు, నాగిరెడ్డి గారు, పద్మావాణి గారు ప్రత్యేకం చెప్పారు. మరి అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎక్కడా కూడా తక్కువ కాదు. మహిళలు పురుషుల కాడికి ముందుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముందే ఉంటున్నారు, కానీ వెనక పడికి ఎక్కడా లేదు. ఇంకా కొంతమంది ఎవరన్నా అటువంటి అభిప్రాయం ఉంటే తొలగించుకోవాలా. ఎందుకంటే 2 చేతులు కలిసి పనిచేస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటుంది. అదే ఒకళ్ళే కష్టపడి పనిచేస్తే అది కొద్దిగా వీక్గానే ఉంటారు. ఇప్పుడు 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఆ కుటుంబం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి వారి సమస్యలన్నిటిని కూడా వెంబటే పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకొని పోతుంటారు. మరి అందుకని ఎవరు కూడా మహిళలు కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా మరి ఏదో ఒక రంగంలో పనిచేస్తూ వారి కుటుంబానికి మంచి ఆర్థికంగా సహకారాన్ని ఇచ్చుకుంటూ, మరి పురుషుడు కొంచెం వెనకబడిపోవచ్చు సంపాదనలో, వాళ్ళకి మహిళలు కూడా సహకారం అందిస్తే మరి కొంచెం ముందుకు పోయి పరిపుష్టికరంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా బాగా ఉండాలని, ఇంకా మంచిగా రాణించాలని కోరుకుంటూ, అలాగే సమాజంలో మీరు మీ ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకొని, క్లాస్మేట్స్ని గుర్తుపెట్టుకొని ఒకరికొకరు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహకరించుకొని పోవాల. అట్లా ఉంటే మనము మన క్లాస్మేట్స్ అనేటటువంటి ఇటువంటి వాటికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. మరి మాస్టర్ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా సమాజంలో మనం ఇక్కడ కూడా చెడుగా ఉండకూడదు. జరిగితే సమాజానికి మన వల్ల మంచి జరగాల, లేకపోతే న్యూట్రల్గా ఉండాలి. అంతేగాని చెడు అనేది ఎక్కడా కూడా చేయకుండా సమాజానికి మరి మనం కూడా మంచి చేయూతనిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా మరి మమ్మల్ని పిలిచినందుకు మరీ ముఖ్యంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా తోటి స్టాఫ్ని అందరినీ కూడా మీ ద్వారా మేము మళ్ళా కలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. మరి పద్మవాణి గారు అయితే మిగిలిన ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు, కానీ పద్మవాణి గారు అసలు వేరే జిల్లా పోయి అసలు కలల ఎప్పుడన్నా అనుకుంటుంటాం, మేడం గారు ఎక్కడున్నారు, ఏం చేస్తుంటారు, ఫోన్ నెంబర్ కూడా లేదు. రాజశేఖర్ గారిని అడుగుదాం అనుకుంటే అక్కడే పోతుంటుంది. అట్లా మరి లక్ష్మీ కమల గారు, సంపదాదేవి గారు, మహాలక్ష్మి గారు, శ్రీలత గారు, మరి అన్నపూర్ణ గారు, నాగిరెడ్డి గారు, మరి అందరూ కూడా మరి మిగిలిన అందరూ అడపదడప కనపడుతుంటారు, కానీ ఈ స్టాఫ్ ఎక్కువ కనపడరు. మరి మీ వల్ల మరి వారిని కూడా చూసుకునేటటువంటి అవకాశం, పలకరించుకునేటటువంటి అవకాశం కలిపినందుకు మరి ముఖ్యంగా మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుస్తూ ఇంతతో ముగిస్తున్నాను. ఇప్పటి వరకు మరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, మరి మీకు సలహాలు సూచనలు అన్నీ మా ఉపాధ్యాయులు అందించారు. రాబోయే కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి ఏంటి, మరి కుటుంబంలో వచ్చిన ఒడిదుడుకులను ఎలాగా ఎదుర్కోవాలి,
మరి ఏదైనా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు చర్చించుకొని ఆ కుటుంబాన్ని ఎలాగా ముందుకు నడపాలనేది చాలా చక్కగా మా సీనియర్ ఉపాధ్యాయులందరూ వివరించి ఉన్నారు. ఇకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలాగా చిన్నప్పటి నుంచి ఎలాగా పెంచారో పెద్ద చేశారో, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పాఠశాలకు పంపించి మరి వాళ్ళకు ఎండలో కష్టపడి మిమ్మల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చల్లని గదుల్లో కూర్చోబెట్టి విద్య నేర్పించి మా అమ్మాయి మా అబ్బాయి మంచిగా ఉండాలి అని మాకు మాదే కష్టపడకూడదు అని అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతో చదివించారు. ఒక ఉన్నతమైన కుటుంబాలకి అమ్మాయిల్ని అప్పచెప్పారు. దాదాపుగా అమ్మాయిలు ఎక్కువ మంది చదువుకున్నారు కానీ జీవిత రంగంలో ఎవరు మంచిగా ఉద్యోగాలు చేసినట్టుగా నాకు అనిపించలే. ఇందాక ఒక్కొక్కళ్ళు మాట్లాడారు కదా, నాకు అనిపించలేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చిన్నప్పుడు ఏ విధంగానైతే మీ తల్లిదండ్రులు ఎలాగా మిమ్మల్ని పాఠశాలకు పంపించి అన్ని సౌకర్యాలు కల్పించి బట్టలు మరి సబ్బులు ఏదైనా కానీ అన్నీ కల్పించి మిమ్మల్ని పాఠశాలకు ఏ విధంగా అయితే పంపించారో మీ తల్లిదండ్రులను కూడా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ విధంగా చూడాలని నేను ఒక మనవి చేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క సమాజం ఏ విధంగా ఉందంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళ ఆస్తిపాస్తులు లాగేసుకొని బయటకు గంటేసి వాళ్ళని ఇప్పుడు రోడ్డు పాలు చేసేవాళ్ళు చాలా మందిని చూస్తాను. అలాంటి పరిస్థితి మీరు చేయబాకండి. మేము అలాంటిది నేర్పడాలి. మీ తల్లిదండ్రులు ఎలా కష్టపడ్డారో, మీ ఎలాగా మిమ్మల్ని పెంచి పెద్ద చేశారో, మిమ్మల్ని ఒక ఉన్నతమైన చదువు ఎలా చదివించారో అలాగా అది గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రతి రోగం వచ్చినప్పుడు కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ మీ వెంటుండి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా బాగు చేశారో, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు కూడా అలాగా వాళ్ళని చిన్నపిల్లలుగా వాళ్ళని దగ్గర నుండి చూసుకొని మంచిగా వాళ్ళని చూస్తారని నేను ఒక మనవి చేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక ఈ పాఠశాల వచ్చేటప్పటికి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 1995లో నేను ఈ పాఠశాలకి నాగిరెడ్డి మాస్టర్ గారు ఇన్ఛార్జి, ఆయన శివనారాయణ రెడ్డి గారు హెడ్ మాస్టర్. కానీ నేను సరైన సమయంలో సరైన పాఠశాలకి ఫస్ట్ టైం వచ్చానని నేను భావిస్తా. మాస్టర్ నాగిరెడ్డి గారి దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉపాధ్యాయులు పనిచేసిన ఉపాధ్యాయులు ఏ జిల్లాలో ఎక్కడైనా చేయగలరని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగి ఆ హార్డ్ వర్క్లోనైనా కానీ ఎంత ఏదైనా సరే ఆ లెసన్ ప్లాన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో మాస్టర్ గారు ఎంత స్ట్రిక్ట్గా ఇక్కడ అమలు చేశారంటే అలాగా అమలు చేశారు. తర్వాత స్కూల్లో కూడా మేము వాటిని అవలేలుగా ముందుకు నడిపించగలిగాం. ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకో తెలుసా, ఎక్కడైనా కానీ కుటుంబంతో కలిసి ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, నిర్మల్ హై స్కూల్లో మాస్టారు పలానా మాస్టారు అని గుర్తుపడితే వాళ్ళు తప్పకుండా పలకరించి సార్ బాగున్నారా అని అంటారు. అదొక మాకు చాలా సంతోషం. నేను హడావుడిగా విజయవాడ నుంచి ఒకరోజు వస్తున్నా. ఒకరోజు ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్ అని కేకేశారు. నేను మా మిస్సెస్ బండి మీద వెళ్తున్నాం. అలాగే ఎవరనేటికి పలానా మా స్టూడెంట్ నా దగ్గర చదువుకున్న అబ్బాయి. అలాగా ప్రేమ ఆప్యాయతలు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి పొంకాలుగా ఉన్నాయి. అది నాకు తెలుసు. ఎక్కడైనా సరే ఏ స్థితిలో కనిపించినా సరే ఎక్కడైనా కానీ కుటుంబంతో కనపడినా కానీ ఏదైనా కానీ మా సార్ అండి అని వాళ్ళ హస్బెండ్కి పరిచయం చేస్తారు. చాలా అభిమానం. పోతే సర్వీస్లో వచ్చేటప్పటికి ఈ పాఠశాలకి
చాలామందిని ఉద్యోగస్తులు తయారు చేసింది ఒక పుల్లయ్య మాస్టర్ గారని నేను గర్వంగా చెప్తాను. దాంట్లో 100కి 150% నేను చెప్తాను అంతే. ఎందుకంటే మాస్టర్ గారు హార్డ్ వర్క్. నేను ఇప్పుడు 30వ సంవత్సరం నా సర్వీస్. ఏ పాఠశాలలో కూడా అలాంటి హార్డ్ వర్క్ చేసి, అంటే పీఈటీని విమర్శిస్తున్నానని మరి తర్వాత అనుకోబాకండి. నేను నా హృదయంలో ఉన్న మాట యథార్థంగా చెప్పేయటం నా బాధ్యత. అది నేను దాచిపెట్టుకొని వాళ్ళు ఒకటి చెప్పను. ఇక్కడ మాస్టర్ గారు ఏదైనా మాస్టర్ గారు సెలవు పెట్టినప్పుడు ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ చెట్ల కింద తమ్ము కొట్టియటం కానీ, రన్నింగ్ చేపించడం కానీ, తర్వాత వాళ్ళకి కాషన్స్ అసెంబ్లీలో ఎలాగ నిలబడాలని కానీ అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇక వేరే స్కూల్కి పోతే అస్సలు అంతా సున్నా. అసలు ఖాళీకుండా పీరియడ్కే బారు, మమ్మన్నా కూడా బారు, నాది కాదండి అని అనేవాళ్ళు చూశాను. కానీ ఇక్కడ తర్వాత ఇక్కడ 12 మంది దాకా కానిస్టేబుల్ ఉన్నారు. ఏదన్నా ఎలక్షన్ డ్యూటీకి పోయినప్పుడు వాళ్ళు డ్రెస్లో ఉంటారు, కానీ మేము గుర్తుపట్టి వాళ్ళు గుర్తుపట్టి, సార్ నేను ఫలానా గంగాధరరావు, తర్వాత అది కురగంటి సాంబశివరావు, కట్టిపోగు వెంకటేషు, ఇదంతా అందరు కానిస్టేబుల్లే, చాలామంది కానిస్టేబుల్. సరే ఇంజనీర్లుగా స్థిరపడ్డ వాళ్ళు రేర్గా కనిపిస్తారు. వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలకు పోయినప్పుడు పదే కనిపిస్తూ ఉంటారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా మా స్టూడెంట్ ఒకడు అక్కడ డ్యూటీ చేస్తా ఓటేయడానికి పోయినప్పుడు కనిపించారు. అలాగా ఈ పాఠశాలలో ఒక క్రమశిక్షణ, స్పోర్ట్స్కి నేషనల్లో కబడ్డీ, నేషనల్ కో ఆడిచ్చారు. చాలా మంచి ఇంప్రెషన్ చేసిన వ్యక్తి పుల్లయ్య మాస్టర్ గారు అన్నమాట. దానికి సహాయ సహకారాలు అందించారు. హెచ్ఎంలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చారు. మంచిగా ఒక భారత పౌరులాగా మన దేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే పౌరులాగా తయారు చేసిన వ్యక్తి మా పుల్లయ్య మాస్టర్ గారని గర్వంగా చెప్తానన్నమాట. కాబట్టి ఈ యొక్క సూచనలు, సలహాలు అందరూ చెప్పారు, అందరూ పాటించండి. కుటుంబ పరంగా ముందుకు వెళ్ళండి. ఏ సమస్యలు వచ్చినప్పటికీ భార్యాభర్తలు కూర్చొని చర్చించుకోండి, వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళండి. మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించి భావి భారత పౌరులాగా తీర్చిదిద్దండి. మరి మాకు ఇలాంటి బ్రహ్మాండమైన మరి అరేంజ్మెంట్స్ మేము మరొకసారి కలుసుకున్నందుకు, మీరు మాట్లాడుకున్నందుకు, ఆ అవకాశాన్ని కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. వాళ్ళలో నాతో పాటు పనిచేసినటువంటి టీచర్స్ ఉన్నారు, నాకంటే ముందు పనిచేసినటువంటి టీచర్స్ ఉన్నారు, నా తర్వాత నేను వెళ్ళిన తర్వాత పనిచేసిన టీచర్స్ ఉన్నారు. మీరు అందరికీ కూడా నా నమస్కారం. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. నేను 2001 వరకు ఈ పాఠశాలలో పనిచేశానండి. 2001 డిసెంబర్లో నేను ఇక్కడి నుంచి జనవరి 2002 జనవరికి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వేరే చోటుకి వెళ్ళాను. నాకు రాంబాబు ఫోన్ చేసి చెప్తే రాంబాబుని అడిగాను, ఏంటి మరి 2001 డిసెంబర్ వరకే కదా ఉంది, మీరంతా 2001 బ్యాచ్ కదా, నేను ఒక 5-6 నెలలు టచ్లో ఉంటానేమో మీకు, నేను గుర్తుండకపోవచ్చు బహుశా అని చెప్పి అన్నాను. దీనికి ముందు ఒకటి జరిగింది. రాంబాబు నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు. అయితే ఈ మధ్య అన్నోన్ నెంబర్స్, ఫోన్లో అన్నోన్ నెంబర్స్ వస్తే అవి చాలా ఇబ్బందికరమైనని చెప్పి నేను తీయట్లా వాడిని. తర్వాత పదే ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఫోన్ చేస్తే రాంబాబు. ఇక అందువల్ల రాంబాబుతో మాట్లాడి సరే వచ్చాను. తర్వాత 2001 ఈ మధ్యనే నేను లాస్ట్ ఇయర్ మేలో రిటైర్ అయ్యాను నంబూరు నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏవో కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పవలసినంతా కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు చెప్పేశారు. ముఖ్యంగా రాధాకృష్ణ గారు నా మనసులో ఉద్దేశాన్ని ఎలా చదివినట్టు చెప్పేశాడండి. ఇక నేనేం చెప్పగలను, కానీ ఒకటి చెప్పగలను, అంటే అందరు చెప్పిందని, మీరు 2001 నుంచి ఇది 2025 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల తర్వాత మీలో మీరు కలవడం కానీ, మీ అందరూ మనందరం కలవడం కానీ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి మళ్ళీ జరుగుతుంటే ఈ సంతోషం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే,
మీ అందరూ 24 సంవత్సరాలు, ఇప్పుడు మీరు స్కూల్లో చేరేటప్పటికి ఒక 11 సంవత్సరాలు, 6వ తరగతి అంటే 11 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. 24, 15, 35 సంవత్సరాల వయసులో ఉన్న మీరు దాదాపుగా మీ జీవితాల్లో సెటిల్ అయి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సింది మీరే, అదే నేను చెప్పదలుచుకుంది. అందువల్ల మీరు మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళకి డిసిప్లైన్, సిన్సియారిటీ బాగా నేర్పండి. వాళ్ళు దాన్ని బట్టి పైకి రావడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకి బాగా గట్టిగా పునాదులు వేసి వాళ్ళని ఒక మంచి పద్ధతిలో సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దండి. మనం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని తరచుగా కలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఈ పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. అలానే ఈ ఫంక్షను గత 3 నెలల నుంచి ప్లాన్ చేసుకొని 2009 బ్యాచ్, అంటే అంతకుముందు 5-6 సంవత్సరాలు కలుపుకున్నారు వీళ్ళు. ఆ బ్యాచ్ మొత్తానికి కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సుమారుగా ఇంతకు ముందర 2 ఫంక్షన్లు జరిగినాయి, కానీ ఇంత ఎక్కువ పర్సెంటేజ్లో స్టూడెంట్స్ అంటే మీరు ఫంక్షన్ చేసేవాళ్ళు ఎక్కువ కాలేదు. ఇప్పుడైతే ఎక్కువ మంది వచ్చారు. దాని వెనుక మీ కష్టం అర్థం చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్ చాలా బాగా చేశారమ్మా, సంతోషం. మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. మీరేం చేయాలి, మీ సామాజిక బాధ్యతలు ఏంటి అనేది మీ ఉపాధ్యాయులు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. మన పాఠశాల, ప్రస్తుత పాఠశాల, లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది అనేది 2-3 మాటల్లో చెప్పి 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. కొంచెం జాగ్రత్త వినండి. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సమస్యలు ఉంటే కొద్దిగా మనం తొలగించుకుంటూ మ్యాక్సిమం ఒక గ్రూప్గా స్టాఫ్ అంతా కలిసి ఒక కుటుంబం లాగా ప్రత్యేకంగా స్కూల్లోకి అవుటర్స్ రావటం, అలాంటి సమస్యలు ఉంటే కొద్దిగా తగ్గించేసాము. ప్రస్తుతానికైతే స్కూల్లోకి అవుటర్స్ ఎవరు రావటం లేదు. స్కూల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్న సమస్యలు ఉంటే దాన్ని ప్రత్యేకంగా ఆడపిల్లల సెక్షన్, మగపిల్లల సెక్షన్ అని విడగొట్టి సెక్షన్ చేసి ఆ సమస్యలు తగ్గించుకున్నాము. అలానే ఇంటర్మీడియట్ కూడా ఉంది మనకి. ప్రత్యేకంగా అవుటర్స్ స్కూల్ వదిలేటప్పుడు ఏదైనా చిన్న సమస్యలు వస్తుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి వాళ్ళ ప్రత్యేక ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే చాలు 5 నిమిషాలు ఇక్కడికి వ్యాన్ వస్తుంది. ఇప్పుడు జీపు, పోలీస్ జీప్ వస్తుంది. అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, మీకు చిన్న సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి సార్ అని. అట్లానే మేము ఫోన్ చేస్తున్నాం. ఏదైనా రోడ్డు మీద స్కూల్ వదిలినప్పుడు కానీ, స్కూల్లో పిల్లలు వచ్చేటప్పుడు కానీ ఎవడైనా కనపడ్డా అంతే, అక్కడ పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళిపోద్ది, వాళ్ళు వస్తారు, ఎరవేస్తున్నారు. కాబట్టి అటువంటి సమస్యలు అయితే ప్రస్తుతానికి స్కూల్లో లేవు. 99% తగ్గించేసాము. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా మా పాఠశాలకు పంపించవచ్చు, మన పాఠశాలకు పంపించవచ్చు. మీరు కాదు, మీ ఇళ్ల పక్కన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వాళ్లే కాదు, చదువుకునే వాళ్ళు కాకుండా ఇంకా ప్రస్తుతం కాన్వెంట్లకు వెళ్ళే వాళ్ళ పిల్లలకు కూడా మీ వంతుగా ప్రయత్నం చేసి చెప్పి మా పాఠశాలకు పంపిస్తారని నేను ఆశపడుతున్నాను. మా పాఠశాలలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్టేట్లోనే ఒక మోడల్ స్కూల్గా చేద్దామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ చేస్తూనే ఉన్నాము, మన చుట్టూరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటూనే ఉన్నాం. మన ఆఫీసులో కబోర్డ్స్ వర్క్స్ అవి చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా స్కూల్ రీఓపెనింగ్ అయ్యే నాటికి ఈ స్కూల్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ మన కనపడే 4 ఎకరాల గ్రౌండ్ లో సుమారుగా 7-8 రకాల సింథటిక్ ట్రాక్లు వేయబోతున్నారు. కుదిరితే స్విమ్మింగ్ పూల్ కూడా కడతామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి గ్రౌండ్ మనకు దగ్గరలో ఎక్కడా లేవు. అవన్నీ డ్రిల్ మాస్టర్ గారు నేర్పిస్తారు మీ పిల్లలకి. మీ పిల్లలు ఉన్న సంతోషం, మీ పక్క పిల్లలైనా అంటే పక్కింట్లో పిల్లలకైనా కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలైనా లేదా కాన్వెంట్లకు వెళ్ళే పిల్లలకైనా కొంచెం మీరు నచ్చ చెప్పి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము, మేము చెప్తూనే ఉన్నాము. మీరు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ. తర్వాత స్కౌట్ ఆల్రౌండ్ ప్రతిభ కనపరచాలంటే మీ పిల్లల్ని లేదు మీ పక్క స్కూల్ పిల్లల్ని, మీ ఇళ్ల పక్కన పిల్లల్ని మా పాఠశాలలో పంపించమని మిమ్మల్ని చెప్పమని వసతిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చి బెల్లిపెట్టాను. మరి ముందుగా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అట్లాగే మీరు కూడా మా పిల్లల లాంటి వాళ్ళే,
నా పిల్లలు లాగానే ఉంటారు నా దృష్టి మాత్రం. మీకు ఆశిస్తుంది. అయితే నేను చెప్పేది 2 మొక్కలు ఎక్కువ మాట్లాడను, నాకు రావు కూడా. మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు మాస్టర్ కొట్టారు అని చెప్పి మీ పిల్లలు మీరు కంప్లైంట్ ఇస్తే దయచేసి మీరు స్కూల్కి వెళ్ళి మాస్టర్ని అడగొద్దు. మీ పిల్లగాడిని ఒక దెబ్బ కొట్టడం మీరే కొట్టడం అవసరం అయితే. కానీ పక్క పిల్లగాడు ఎవరైనా కొట్టాడంటే డైరెక్ట్గా మీరు వెళ్ళండి, దాన్ని కాల్ చేసి రండి. అంతేగాని దయచేసి ఒక్కటి మళ్ళీ చెబుతున్నా, మీ పిల్లల్ని మాస్టర్ కొట్టాడు అంటే మాత్రం మీరు ఎవరు కూడా వెళ్ళి సపోర్ట్గా వెళ్ళి మాట్లాడవద్దు. అది నేను కోరుకునేది. మీ పిల్లలు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని ఎక్కడ పెంచారో మీ పిల్లలు అలాగే పెంచుకోండి. థ్యాంక్ యూ సార్. చివరి స్టేజ్లో కూడా మళ్ళీ 2 సంవత్సరాలు ఇక్కడ చేసి ఇక్కడే రిటైర్ అయ్యాను నిడమర్ హై స్కూల్లో. నేను చేసిన సర్వీస్లో ఎక్కువ టైము నిడమర్ హై స్కూల్లోనే. అందుకని నాకు నిడమర్ అంటే ఈ హై స్కూల్ అన్నా కూడా చాలా బాగా ఇష్టం. ఈ టైంలో మీ అందరూ మమ్మల్ని పిలిచి ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అబ్బాయి అందరూ కూర్చుంటే మాట్లాడతాను. సరే కాదు అలా లైట్ తీరాదండి. లైట్ ఒకటి అన్నది వస్తుంది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ముందుగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, సోదర ఉపాధ్యాయులకు, అదేవిధంగా పెద్దలకు సభాముఖంగా పాదాభివందనాలు మరియు చిన్నవాళ్లకు శుభాశిస్తులు. అదేవిధంగా ఏర్పాటు లేదండి, అయిపోయింది. ఏర్పాటు బాగా చేస్తారు. అసలు గురువు అంటే ఎవరు, శిష్యులు అంటే ఎవరు, ఈ సంబంధం ఎందుకు ఏర్పడిన సమాజంలో అని ఆలోచిస్తే ఇది ఈనాటి సంబంధం కాదు. గురు శిష్యుల సంబంధం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ ఉన్న సంబంధమే. ఇకపోతే గురువు నీ గురించి కొంచెం ఆలోచించేటట్లయితే మనం విజ్ఞానం అనే జ్యోతులను వెలిగించి అజ్ఞానం అనే చీకటిని తొలగించి సుజ్ఞాన పటంపై ప్రజ్ఞాన భాస్కరుడే జగత్తును నడిపించేవాడే గురువు. గురువు సామాన్యుడు కాదయ్యా. మరొకటి గురువు పాత్ర సమాజంలో చాలా ఘనమైన పాత్ర. ఇది ఈ విశ్వానికి, అనంతమైన విశ్వానికి, జగత్తుకి వెలుగులు ఏ విధంగా సూర్యచంద్రులు మనకు అందిస్తూ ఉన్నారు, ఈ సమాజానికి మరి ఈ కుటుంబాలకు వెలుగును పంచించే మహనీయులు ఎవరంటే గురువులే. మరి అటువంటి గురువులతో శిష్యుల కలయిక మహాభాగ్యంగా సభముఖంగా మిమ్మల్ని అభినందిస్తూ, గురువు జ్ఞాన దాహన తీర్చే మంచినైతే చెరువు లాంటి వాడు. ఆ జ్ఞాన దాహం ఒక గురువు దగ్గరనే దొరుకుతుంది శిష్యులకి. మరెక్కడా సమాజంలో దొరకదు, కొనుక్కున్నా దొరకదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకదు. అందుకనే గురువు సమాజంలో చాలా చాలా గొప్పవాడు. ఆ గురువు పాత్ర చాలా ఘనమైన పాత్ర సమాజంలో. మరి మీరు మా దగ్గర విద్యను అభ్యసించారు. ఎంతోమంది మరి గురువుల గురించి, శిక్షణ గురించి మీకు తెలుగు పాఠ్యాంశాలను మీకు చెప్పడం జరిగింది. ఉదాహరణగా కబీర్దాసుడు, అన్నమయ్య, బలరామకృష్ణులు,
మరి ఈ విధంగా కౌరవ పాండవులంతా కూడా గురువుల దగ్గరనే శుశ్రూష అంటే సేవలు చేసి ఆ రోజు గొప్ప శిష్యులుగా సమాజంలో వెలిగిందారు మహనీయులు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా 32,000 కీర్తన రాశాడు అన్నమయ్య. మనం అన్నమయ్య వెంకటేశ్వర సుప్రభాతంలో మనం వింటూ ఉంటాం. ఎవరైనా అన్నమయ్య కీర్తనలు అవన్నీ కూడా 32,000 కీర్తనలు చేసి నా కీర్తన పెంచేవదయ్యా శిష్య అని చెప్పాడు వెంకటేశ్వరుడు. ఒక సందర్భంలో అన్నమయ్యను ప్రశ్నిస్తాడు. అన్నమయ్య అప్పుడు నవ్వుతూ అంటాడు కదా, మరి మీరు గురువు గారు కాబట్టే కదా నేను ఈ పని చేయగలిగింది, మరి మీరు నాకన్నా గొప్పవారుగా గురువు గారు అని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి పాదాబంధనం చేసి మరి ఆ విధంగా అతని జన్మను తరింపజేశాడు. కాబట్టి ఈ గురువులు సమాజంలో మరి సమాజ ఉద్ధరణకు ప్రతి వ్యక్తిని తయారు చేసే యంత్రాంగం గురువు. ఒక ఇంజనీర్ కానివ్వండి, ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక శాస్త్రవేత్త కానివ్వండి, ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, అందరినీ కూడా తయారు చేసే యంత్రాంగం ఏంటంటే గురువే. ఒక శాస్త్రవేత్త మరొక శాస్త్రవేత్తను తయారు చేయలేడు, ఒక డాక్టర్ మరొక డాక్టర్ను తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ని తయారు చేయలేడు, ఒక ప్రధానమంత్రిని మరొక ప్రధానమంత్రి తయారు చేయలేడు. కానీ చేయగలిగిన శక్తి ఒక గురువుకు మాత్రం సమాజంలో ఉన్నది, గుర్తుంచుకోండి. అంతటి గురువు దగ్గర సేవ చేయడం చాలా ధన్యత శిష్యులకు. అటువంటి భాగ్యం నేడు మీకు కలిగినందుకు మరి ఆ దేవదేవుడు మమ్మల్ని చిరాయుగా దీవించాలని చెప్పిన సభాముఖంగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఒక సత్య ప్రవచనం ఏంటంటే గుర్తుంచుకున్న జీవితంలో మనకు తల్లిదండ్రుల నుంచి ప్రసాదితమైన ఆస్తి ఏడైనా పలుకుతుంది స్వస్తి, కానీ గురుదేవుల దగ్గర సంప్రాప్తమైన ఆస్తి మాత్రం కలకాలం మనతో చేస్తుంది దోస్తి. బాగా గుర్తుంచుకున్నాయా, తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర ఆస్తి పాస్తుల వ్యవహారాలు తేడాలు వస్తాయి. ఒక కొడుకు సరిగా పెట్టవచ్చు, కొడుకు పెట్టకపోవచ్చు, తల్లిదండ్రులకు బిడ్డ సరిగా న్యాయం చేయకపోవచ్చు. అక్కడ ఆ లోపాలు తల్లిదండ్రుల దగ్గర కానొస్తాయి, కానీ గురువుల దగ్గర మాత్రం కానరావు. గురువు అదే తల్లిదండ్రుల నుంచి ప్రసాదమైన ఆస్తి ఏనాడైనా పలుకుతుంది స్వస్తి, కానీ గురువుల ద్వారా సంప్రాప్తమైన ఆస్తి మాత్రం కలకాలం చేస్తుంటే మనతో దోస్తే జీవితం ఉన్నంతకాలం, ప్రాణం ఉన్నంతకాలం ఆ విద్య మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకనే చెప్పాలి, మనం సమాజంలో విద్యావంతులుగా మంచి సంకల్పంతో మనం ముందుకెళ్ళాలి, కానీ ఏదో బ్రతుకున్నాం చేస్తున్నాం అని చెప్పిన విధానంగా మనం కాదు. ఎప్పుడు కూడా మన గురువుగారు చెప్పిన మాట, మొట్టమొదటి పాఠశాలకు చేరిన తర్వాత మేము చెప్పేది మేము మొట్టమొదటి డిసిప్లిన్ గుర్తుంచుకోండి. ఆ సంస్కారవంతమైన క్రమశిక్షణే మీ జీవితానికి వెలుగుబాట, ఆ డిసిప్లిన్ మీ జీవితానికి పూలబాట. అందుకనే సంస్కారవంతులుగా కొనసాగాలని చెప్పి మిమ్మల్ని దీవించి మేము పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా డెడికేషన్గా మన సర్వీస్ ఉండాలి. ఒక సుహృద్భావనతో మన జీవితం కొనసాగాలి, కానీ మాటలు కాదు, మనం చేయాల్సిన పనులు మంచితనం కాంబవాలి. అది భగవంతుడు గుర్తించాలి, గుర్తుంచుకోండి. దాదాపుగా నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 4 సంవత్సరాలు ఏపీఎస్పీలో మంగళగిరిలో ఉద్యోగం చేశాను. బటాలియన్ కానిస్టేబుల్ 40 ఏళ్ళు సర్వీస్ చేశాను. నేను సిన్సియారిటీ మాత్రం ఎక్కడా తప్పలేదు. నా దగ్గర నేను హెడ్ కానిస్టేబుల్ 74 రిజైన్ చేసి మళ్ళీ టీచర్గా వచ్చాను. నేను 70లో ఫస్ట్ అపాయింట్మెంట్ నాది, మంగళగిరి 6th బటాలియన్. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తే కాదని చెప్పి మళ్ళీ సెకండరీగా వచ్చిన తర్వాత బీఈడీ ప్రమోషన్లు, హెడ్ మాస్టర్గా ఇన్ఛార్జ్గా ఈ పాఠశాల చేయడం, అఫీషియల్గా చేయడం, తర్వాత ప్యానల్ హెడ్ మాస్టర్గా రిటైర్ కావడం జరిగింది. ఎప్పుడు కూడా క్రమశిక్షణ నేను తప్పలేదు. నా వల్ల ఎంతోమంది నేను సంస్కారవంతులుగా తయారు చేసిన చాలా గర్వంగా చెప్తాను. నేను ఎవరిని బాధించాను.
నేను మీకు హితోక్తులు తప్ప నీతి మాలిన మాటలు ఎప్పుడు చెప్పను. చెప్పడానికి నా దగ్గర లేవు, దొరకవు. ఉన్నంతకాలం మనిషి మనిషిగా జీవించాలి అనేది నా సత్యవాక్, అంతే. ఇకపోతే ఆ రోజు మీరు లాగులు కట్టుకున్నప్పుడు మేము ఎట్లా చేస్తాం, మిమ్మల్ని కొట్టాం తీయటం చాలా మరి మిమ్మల్ని ఇబ్బంది పెడితేనే వాళ్ళ మీరు గృహస్థులుగా భార్య బిడ్డలతో ఏదో ఒక రకమైన ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో జీవిస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను దానికి. మీరు కూడా జీవితాంతం మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ గురువును గౌరవించండి, మీ తండ్రిని గౌరవించండి, దేవుణ్ణి ఎప్పుడు కూడా చేతులు జోడించి నమస్కరించండి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు మన సమాజంలో కావలసిన వాళ్ళు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు చివరికి లీనం కావాల్సిన దైవత్వం ఉన్నది. అందుకని దేవుడు 4వ మనిషిగా మనకు రావడం జరిగింది. తల్లి, తండ్రి, గురువు ఆయనలో కలవాల్సిందే తప్ప, కానీ ఉన్నంతకాలం పూజలు తల్లిదండ్రి, గురువు. మరి అటువంటి గురువులతో మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం 30 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేశారు. చాలా గర్వంగా, చాలా సంతోషం. నా సర్వీస్లో నేను దాదాపు ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు ఒక 25 పైన చూశాను. నేను నాకు ఎక్కువగా వస్తాను, మా ఊటుకూరు ఎక్కువ నాకు ఎక్కువ ఉన్నది. 15 ఊటుకూరులోనే మాకు చేశారు మా శిష్యులు. మరి ఆ విధంగా మొట్టమొదటి నా 10th క్లాస్ బ్యాచ్ మొట్టమొదటి 78 ఆ బ్యాచ్ వాళ్ళు కూడా మాకు సన్మానం చేశారు. గణపురం చెలుగులూరుపేట కొండలం. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ జనరల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ కూడా నా శిష్యుడే. ఏదైనా కావాలంటే బయట కబుర్ చేస్తే చాలు, హాస్పిటల్లో పూర్తి న్యాయం నా తరఫున జరిగిద్దని నేను గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈనాటికైనా అతను శిష్యుడే. గుంటూరు నా శిష్యులు చాలామంది ఉన్నారు, డాక్టర్లు. నూతలపాటి శ్రీనివాసరావు కానివ్వండి, మరి జనార్దన్ హాస్పిటల్, వీరందరూ నా శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ విధంగా చెప్తే గుంటూరు. కానీ ఎవరు నేను ఏది ఆశించను, నా శిష్యులు నన్ను ప్రేమిస్తూ ఉంటారు. మరి అండి గురువు గారు అని చెప్పని ఇటీవల జీజీహెచ్కి వెళ్ళి డాక్టర్ని కలవడం జరిగింది. అయిపోవచ్చున్నా రాంబాబు, అయిపోవచ్చు. నాకు అందుకని నేను చివరి టైం తీసుకున్నాను. లేకపోతే మొట్టమొదటి అయితే ఉంటా జోపి అయిపోయింది. వర్షం లేదు, పోలేదు. ఏం తెలిస్తే ఏమవుతారు మనం తెలుస్తాం. కానీ మీకు నాకు తడవనట్టుందా కానీ నేటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం మీ అందరికీ కూడా ప్రేమాశిస్తులు, శుభాశిస్తులు, ఘనమైన దైవాశిస్తులు ఇవన్నీ అందజేస్తూ అన్ని వేళలా మీతో అభిమానం పంచుకుంటూ కరెంట్ లేదు నేను కాబట్టి సన్మాన కార్యక్రమాలు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो
స్తుతినుత గురవే నమః దశశతవాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః సంగీతం రసవద్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదేవి ప్రసాదం దేహి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
దూరమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే